Hello guys, welcome to the new fresh video about carbon and its compounds. That is 12th chapter of your textbook, 12 chapter my textbook lo carbon and its compounds, which is almost the last chapter in chemistry in your textbook. So the most versatile element carbon చాలా ఇప్పుడు నార్మల్గా కెమిస్ట్రీని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాము, అండ్ నెక్స్ట్ ఈజ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాము, నెక్స్ట్ ఈజ్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటాము, అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ ఆర్ ఇంకా చాలా ఉన్నాయి. మేజర్గా అయితే 4 గురించి మాట్లాడుకుందాం. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ జనరల్ అనుకుందాం. అన్నిట్లో కల్లా ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎవరైనా ఉన్నారంటే అది మన ఆర్గానిక్ అండి. ఫిజికల్ ఇస్ లైక్ ఫిజిక్స్ ప్లస్ కెమికల్కు ఫిజికల్ అనే పేరు. ఫిజికల్ నేచర్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్, అసలు రియాక్షన్ ఎట్లా ఫామ్ అయింది, దాంట్లో రియాక్టెంట్స్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, ఎనర్జీస్ ఏంటి, వాటి గురించి చదివేది ఒక ఫిజికల్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ కంప్లీట్లీ కన్ఫైన్డ్ టు కార్బన్. ఇన్ఆర్గానిక్ అంటే మిగతా 117 ఎలిమెంట్స్ ఉన్నాయి, కార్బన్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ గురించి చదివేది ఇన్ఆర్గానిక్. జనరల్ అంటే ఓవరాల్ పర్స్పెక్టివ్ ఆఫ్ కంప్లీట్ ఓవరాల్ కెమిస్ట్రీ గురించి చదివేది జనరల్ కెమిస్ట్రీ. సో అన్నిట్లో కల్లా ద బెస్ట్ కెమిస్ట్రీ ఇస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బికాస్ యూ కెన్ మేక్ వండర్స్ విత్ ఆర్గానిక్. నౌ ఇట్ ఈస్ అనలిటికల్ కెమిస్ట్రీ విచ్ ఇస్ లైక్ టెక్నికల్ సైడ్ ఇట్ వాస్ ఫార్ మోర్ బెటర్, బట్ ఓవరాల్ ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్ ఇస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ ఈజ్ లైక్ మీకు అర్థం కావాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీని లవ్ చేయాలి. సో రైట్, సో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ కార్బన్ మాలిక్యూల్, ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్. సో లైక్ కార్బన్ ఎక్కడైనా ఉందండి, మీరు తినే తిండిలో ఉంది, మనం వేసుకునే బట్టల్లో, ఈ పెన్లో ఉంది, మన అట్మాస్ఫియర్లో ఉంది, మనం వదిలేసే గాలిలో ఉంది, ఎక్కడ లేదు. వైటమిన్స్లో ఉంది, మినరల్స్లో ఉంది, బయో వైటమిన్స్ అని కొత్తగా వస్తున్నాయి, అందులో కార్బన్ ఉంది. ఎనీవేర్ యూ సీ కార్బన్. బొగ్గులో కూడా కార్బనే ఉందండి, ఎందులో అయినా ప్రతి ఫ్యూయల్లో కార్బనే ఉంది. ఫోటోసింథసిస్లో కార్బన్ ఇస్ లైక్ మెయిన్ థింగ్. ఎక్కడ చూడండి, స్టార్చ్లో చూడండి, షుగర్లో చూడండి, అబ్బా నాకు ఎగ్జాంపుల్స్ పోతూనే ఉన్నాయి. ఎవ్రీవేర్ కార్బన్ ఇస్ లైక్ అన్లిమిటెడ్. సో ఫస్ట్లీ బెర్జీలియస్ టైంలో ఏమనుకున్నారంటే ఏదైతే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చదువుతున్నామో దానిని ఆర్గానిక్ కెమిస్ట్రీ అనుకుందాము, వాటిని ఆర్గానిక్ పార్టికల్స్ అనుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళ స్టూడెంట్ ఓలర్ వచ్చాడు, హూస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈజ్ ద బెర్జిలియస్ స్టూడెంట్. ఆయన ఎస్ ఈ ప్రిపేర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపౌండ్, ఫస్ట్ కాంపౌండ్ అని చెప్పొచ్చు, దట్ ఈస్ ద యూరియా. యూరియాని కనిపెట్టాడు ఆయన ల్యాబ్లో, ప్యూర్ సింథసైజ్ చేశాడు కెమికల్లీ, దట్ అన్ ల్యాబొరేటరీ. సో అందుకోసమని పీపుల్ థాట్ లైక్ అరే బాబా ఎట్లా చెప్పకండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఓన్లీ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్సే కాదు, బట్ యూ జస్ట్ థింక్ లైక్ ద సేమ్ థింగ్ విచ్ ఇస్ లైక్ కన్ఫైన్ టు కార్బన్ ఫ్యామిలీ. అలా దాని డెఫినేషన్ అనేది చేంజ్ అయింది. అండ్ కార్బన్ యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే ఎస్, కార్బన్ ఇస్ ద నాన్ మెటల్, ఇట్ ఈస్ ద 6th గ్రూప్ ఎలిమెంట్, ఆర్ అలా చూసుకుంటే 14th గ్రూప్ ఎలిమెంట్. కార్బన్ ఇస్ ద హెడ్ ఎలిమెంట్, హూజ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ కార్బన్, సిలికాన్, జర్మేనియం, కార్బన్, సిలికాన్ యాజ్ వెల్ as జర్మేనియం, antimony, bismuth. సో దీస్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న కార్బన్. సో ఆబ్వియస్లీ దాని కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత, కార్బన్ ఇస్ 6. సో ఆ కాన్ఫిగరేషన్ ఎంత, 1s2 2s2 2p2. So first 1s orbital is completely filled, 2s orbital is completely filled, 2px లో ఒక ఎలక్ట్రాన్, 2py లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2pz దానిది వేకెంట్ ఉంది. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. అండ్ దీని ఎలక్ట్రాన్ నెగటివిటీ అంతా 2.5. సో 2.5 ఉంది కాబట్టి టెండెన్సీ టు గెయిన్ ద ఎలక్ట్రాన్స్ ఇస్ ఎవరు 4 ఇవ్వడానికి రెడీగా లేరు, ఇది 4 లూజ్ చేసుకోవడానికి కూడా రెడీగా లేదు. సో ఏం చేస్తుందండి అది, ఇట్ విల్ ఓన్లీ షేర్ హర్ 4 ఎలక్ట్రాన్స్. 4 ఎట్లా ఉన్నాయి సార్, ఇది ఆల్రెడీ బౌండ్ అయింది కంటే గుర్తుందా, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేజ్ చెప్పా మీకు కెమికల్ బాండింగ్ లెసన్లో. సో 1s2 2s1 2p3 అవుతుంది. ఇప్పుడు 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అయినాయా, ఈ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంకొక 4 గ్రూప్స్తో రియాక్ట్ అయిపోయి బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి సో దానిని మనము వి కాల్ ఇట్ ఇస్ ద కవలెంట్ బాండ్. షేరింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేస్తుంది కాబట్టి కవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్తాము. దట్ ఈస్ అబౌట్ కార్బన్ బాండింగ్. అండ్ నౌ లెట్ us see how does it form. ఇప్పుడు కార్బన్ మీథేన్ ఉందనుకోండి, నిన్న హైబ్రిడైజేషన్లో కూడా చెప్పాం, మీథేన్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్. ఎలా, ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్, ఎలా 1s2 2s1 2p3 కదా.
సో ఈ 1 వచ్చి ఒక హైడ్రోజన్ తోటి, ఈ 2px 2py 2pz ఒక హైడ్రోజన్ తోటి, ఇలా 4 హైడ్రోజన్లతో రియాక్ట్ అవుతున్నా కాబట్టి ఒక s 3p హైబ్రిడ్ ఆర్బిటాల్స్, అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ కంబైనింగ్ టు గివ్ రైస్ టు an sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ as sp3 హైబ్రిడైజేషన్ అని చదివాం కెమికల్ బాండింగ్ లో. అలాగే CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ ఉందనుకోండి, 4 క్లోరిన్ మాలిక్యూల్ టెట్రాహైడ్రల్ మేనర్ లో స్ట్రక్చర్డ్ అయి ఉంటాయి. ఆబ్వియస్లీ sp3 హైబ్రిడైజేషన్ అంటేనే టెట్రాహైడ్రల్ కదా. ఎందుకు అన్ని సేమ్ రాస్తున్నారు, డిఫరెంట్ గ్రూప్స్ ఉండవా, ప్రతిసారి సిమిలర్ గానే ఉంటాయి అంటే అలా ఏం లేదు. 2 హైడ్రోజన్లు, ఒక క్లోరిన్, ఇంకో క్లోరిన్, ఆర్ ఒక బ్రోమిన్ ఇంకో బ్రోమిన్, ఆర్ ఒక క్లోరిన్ ఒక బ్రోమిన్, ఎలా అయినా అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద రియాక్టివిటీ. సో అలా based on the reactivity they are going to react. So different elements తో కూడా అవుతుంది. కార్బన్ కున్న స్పెషాలిటీ ఏంటంటే it can form multiple bonds. సో గుర్తుందా, కార్బన్ కెన్ ఫార్మ్ అ సింగిల్ బాండ్, కార్బన్ కెన్ ఫార్మ్ ఎ డబుల్ బాండ్, కార్బన్ కెన్ ఆల్సో ఫార్మ్ అ ట్రిపుల్ బాండ్. సో చాలా తక్కువ మందికి ఇలా పాసిబిలిటీస్ ఉన్నాయి, బట్ కార్బన్ ఇస్ అ వర్సటైల్ ఇన్ నేచర్. చాలా మంది అంటారు ఐఎమ్ ఎ వర్సటైల్ యాక్టర్ అని, అంటే దే కెన్ పోర్ట్రేట్ అ హీరో రోల్ ఆర్ అ హీరోయిన్ రోల్ ఆర్ అ విలన్ రోల్ ఆర్ అ కామిక్ రోల్ ఆర్ ఎ మదర్ ఫాదర్ రోల్ ఆర్ ఈవెన్ ఎ బేబీస్ రోల్. అలాంటి వాటిని వర్సటైల్ పీపుల్ అంటాము. వీ హ్యావ్ సో మెనీ వర్సటైల్ యాక్టర్స్ who exhaled from the hero style to now they are doing grandpas everywhere. They are known as versatile actors. So alage heroines kuda, the most versatile actors Ramakrishnan garu, who was like a mother and a heroine, dance and everywhere she was like, yes, Shivagami Devi. So carbon is also the similar way. It can form a single bond, it can form a double bond, it also can form a triple bond. So ఎలా అవుతున్నాయి సార్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ పాసిబిలిటీ ఎలా అవుతుందంటే ఎగ్జైటేషన్ వల్లే కదా. గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఇది, ఎగ్జైట్ అయినప్పుడు ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, అంతా హైలైట్ చేసేసిన, ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, 3 + 1 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాబట్టి సో ఇట్ కెన్ ఫార్మ్ 4 బాండ్స్. సో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ హైబ్రిడైజేషన్ గురించి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ టైం చెప్పినాను కదా, VBT థియరీ వాజ్ ఎక్స్ప్లెయిన్ బై మిస్టర్ లైనస్ పౌలింగ్, అండ్ పౌలింగ్ వాజ్ కంప్లీట్లీ ఎగ్జైల్డ్ అబౌట్ ద టాపిక్స్ ఆఫ్ అవర్ బాండింగ్ ఫార్మేషన్స్. సో హీ రిసీవ్డ్ ద కెమిస్ట్రీ యాజ్ వెల్ as నోబెల్ పీస్ ప్రైజ్ ఆల్సో ఇన్ 1962 పీస్ వచ్చింది, యాజ్ వెల్ as కెమిస్ట్రీకి 1954లో వచ్చింది. is the only person who received 2 unshared Nobel prizes. ప్రతిసారి 2-3 కలిపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ బక్మినిస్టర్ ఫుల్లరెన్స్ వస్తుంది, అక్కడ ముగ్గురికి కలిపి ఒక నోబెల్ ప్రైజెస్ 1996లో ఇచ్చారు. కర్ల్ ఈజ్ మై ఫేవరెట్. సో ఎస్, కర్ల్ వాజ్ వెరీ ఆయన పేపర్ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. సో ఐల్ సే అబౌట్ కర్ల్. సో లైనస్ పౌలింగ్ as 2 unshared నోబెల్ ప్రైజెస్ వచ్చిన ఒకే ఒక పర్సన్ ఈజ్ లైక్ లైనస్ పౌలింగ్. సో ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఏ మాలిక్యూల్ అయినా తీసుకోండి, లైక్ CH4 మాలిక్యూల్ తీసుకున్నప్పుడు సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది టెట్రాహైడ్రల్ మేనర్లో. సో బాండ్ యాంగిల్ ఇస్ 109 degrees 28 minutes. ఒక s ఆర్బిటల్ 3 p ఆర్బిటల్ కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ అని ఎక్స్ప్లెనేషన్తో ఆయన పాపం మనకు చెప్పాడు. It was said by Mr. Linus Pauling. And how is this promotion of electron? Excitation ఎలా అవుతుంది అంటే సింపుల్ మా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. మీరు ఎనర్జీ ఇచ్చారనుకోండి, ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అవుతుంది. ఎగ్జైట్ అనే స్టేట్లో ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ అది డీఎగ్జైట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మరి మాలిక్యూల్ డిసింటిగ్రేట్ అవుతుందా అంటే ఎస్, బికాస్ మన స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ వరకే మనం చదువుకుంటున్నాం కానీ అది కన్సిస్టెంట్గా అలాగే ఉండదు. అగైన్ అది కొంచెం లైఫ్ టైం పీరియడ్ తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ ప్రకారం అది మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రీచ్ బ్యాక్ అవుతుంది. Let that concept to be in your heads. Now hybridization process. Almost మనకు తెలుసు కదా ఎన్ని హైబ్రిడైజేషన్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఓన్లీ 3 చూస్తాం. ఏంటవి? sp హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్ అండ్ sp3 హైబ్రిడైజేషన్. విల్ గో ఫ్రమ్ బ్యాక్ టు ఫస్ట్ sp3 హైబ్రిడైజేషన్ చూద్దాం. ఆల్మోస్ట్ మీథేన్ మాలిక్యూల్ గురించి చెప్తాడు వాడు. సో sp3 అలా రాసాడేంటి, sp3ని ఇలా sp3 అని చదవాలని ఇచ్చాడా, రీడ్ sp3 as sp3 ఆర్ sp3 ఎలా అయినా చదవండి. ఓకే, నేను సడన్గా అబ్జర్వ్ చేస్తే p ఉంటేంటి, సారీ. సో sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ ఎలా రియాక్ట్ అవుతుందంట అంటే ఒక 2s ఆర్బిటల్, ఒక 2px ఆర్బిటల్, ఒక 2py ఆర్బిటల్, ఒక 2pz ఆర్బిటల్, దే రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ బాండింగ్. సో వీ యాక్చువల్లీ కాల్ ఇట్ as sp3 hybridization. Best example is, so the CH4 molecule, when we see the CH4 molecule structure,
So it will be having a tetrahedral manner. This is how the structure looks like, and what bond angle ఎంత ఉంటుందండి 109 degrees 28 minutes ఉంటుంది. నార్మల్గా కెమికల్ బాండింగ్లో చూసాము, ఒక బాండ్ వెనక్కు ఉంటుంది కాబట్టి అది మనకు కనపడదు కాబట్టి డాటెడ్ లైన్తో చూపిస్తాము. దాని పక్కన దానికి ఎగ్జాక్ట్లీ ఎలాంగేటెడ్ స్టేప్లో ఉంది, ముందుకుంది కాబట్టి అది మనకు కనపడుతుంది కాబట్టి థిక్ లైన్తో చూపిస్తాము. థిక్ లైన్ అండ్ డాటెడ్ లైన్కి అది డిఫరెన్స్ అని లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ సీన్. యూ కెన్ సీ హౌ డస్ ద ఓవర్లాప్ హ్యాపెన్స్. ఓవర్లాప్ చూసుకుంటే హైడ్రోజన్ దగ్గర ఉన్న 1s కాస్త 2p sp3s ఓవర్లాప్ అంటాం. sp3s overlap and s hydrogen, the sp3 is no carbons, like all the s orbital plus 3p orbitals మొత్తం 4 రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని sp3s overlap కింద చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ఇస్ sp2 hybridization. సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఈథేన్ మాలిక్యూల్ తీసుకుందాం, వెరీ వెరీ ఈజీలీ అండర్స్టాండబుల్. సో 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ, బిఫోర్ వాజ్ 1 కార్బన్ ఆటమ్, ఒక 2 కార్బన్స్ ఉన్నాయి. ఒక కార్బన్ ఎంతమ్మా 1s2 2s2 2p2. సో మనకి 1s2 2s2 2p3 అవ్వాలి. సో 3 అవ్వాలంటే ఇది 1 అవ్వాలి కదా. సో 1 అవుతే ఇదేమో 1 ఎలక్ట్రాన్ అయింది, ఇవేమో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, టోటల్ 4 ఉన్నాయి. ఈ 4లో 2 కార్బన్స్ ఉన్నాయి కదా, అంటే దీని దగ్గర 4 దాని దగ్గర 4, మొత్తం ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి. 8లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్గా 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ they gonna form 1s orbital as well as 2p orbitals. ఎంత అవుతుందండి sp2 hybrid orbital ఫామ్ అవుతుంది. sp2 hybrid orbitals. sp2 hybrid orbitals ఎట్లా అవుతున్నాయి? సో c2h4 లో దట్ ఈస్ ఇథిలిన్ మాలిక్యూల్ లో 2 కార్బన్ ఆటమ్స్ అండ్ as well as 4 hydrogen atoms. So they are going to form in such a way that the hydrogen is going to take up the places of 2p orbitals and 2p orbitals of it, whereas s will be left out. So మీరు ఇక్కడ చూసుకుంటే reshuffling the structure of the molecule is C double bonded C and 2 hydrogens will be placed. ఒక్కొక్క కార్బన్ 2 hydrogens తో ఓవర్లాప్ అయింది. ఎలా వచ్చింది ఇది అంటే ఇక చూడండి, కార్బన్ will have obviously it will have px as well as py orbitals కదా, px and py orbitals and pz orbitals ఇలా 3 ఉంటాయి. సో ఈ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అవుతుంది కదా, ఫస్ట్ది ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయిపోయింది, సిగ్మా బాండ్ ఒకటి ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఈజ్ లైక్ కెన్ యూ అబ్జర్వ్ ది అదర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇంకొక కార్బన్ ఆటమ్ది. సో ఇవి రెండు కూడా సైడ్ వైజ్ ఓవర్లాప్ అయిపోయి పై బాండ్ అనేది ఫామ్ చేస్తాయి. సో ద ఇథిలిన్ మాలిక్యూల్ ఆర్ ఈథీన్ మాలిక్యూల్ విల్ హ్యావ్ నథింగ్ బట్ C2H4 డబల్ బాండెడ్ విచ్ ఇస్ హ్యావింగ్ 1 సిగ్మా అండ్ 1 పై అండ్ రెండు హైడ్రోజన్స్ వచ్చి ఓవర్లాప్ అయిపోతాయి. దట్ ఈస్ సిగ్మా sp2 s హైబ్రిడైజేషన్, దట్ ఈస్ sp2 హైబ్రిడైజేషన్ అవుతుంది. చూడండి ఇందులో sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇవి మాత్రమే, sp2లో ఉన్నవి ఇవి 2, వాట్ ఎవర్ దిస్ 2, దీస్ 2 ఆర్ కంబైనింగ్ విత్ ది హైడ్రోజన్స్. సో sp2 సిగ్మా ఫామ్ అవుతుంది as well as sp2 పై బాండ్ కూడా ఫామ్ అవుతుంది. దే ఓవర్లాప్ బై అన్పేడ్ ఎలక్ట్రాన్స్ త్రో అవుతుంది కాబట్టి సో దే గోనా ఫార్మ్ అ పై బాండ్. సో s ఆర్బిటాల్ విల్ హ్యావ్ 2p ఆర్బిటాల్స్ లైక్ 2px as well as 2py. ఇవి రెండు మాత్రమే బాండింగ్లో అనేవి ఫామ్ అవుతాయి. సో దాట్ ఈస్ ద స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఫర్ ఈథిలిన్ మాలిక్యూల్. ఇప్పుడు ఇంకొంతమందికి ఈ థైన్ మాలిక్యూల్ చూపించాలా, ఈ థైన్ మాలిక్యూల్ sp2 అయిపోయింది, sp3 అయిపోయింది, sp చూద్దాం. ఈథైన్ మాలిక్యూల్ అంటే C2H2. ఇక్కడ ఏమిటంటే 2 కార్బన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 2 హైడ్రోజన్స్, దానికి ఒకటి దీనికి ఒకటి హైడ్రోజన్. నార్మల్గా అయితే కార్బన్ దగ్గర టెట్రా వ్యాలెన్సీ ఉండాలి, ఒకటే అయిందంటే ఇంకా ఎన్ని బాండ్స్ ఉండాలి 3, దీనికి కూడా ఒకటి ఉందంటే 3. సో దే ఆర్ హ్యావింగ్ ఎ ట్రిపుల్ బాండ్. సో కెన్ యూ సీ ద లీనియర్ స్ట్రక్చర్ 180 degrees, దట్ మీన్స్ sp హైబ్రిడైజేషన్ VSEPR థియరీ ప్రకారం. సో దాట్స్ వాట్ ద స్ట్రక్చర్ ఇస్. సో కరెక్ట్గా చూస్తే స్ట్రక్చర్ ఒక ఎలక్ట్రాన్ దట్ ఈస్ 2p, మళ్ళీ కాన్ఫిగరేషన్ రాస్తే చూడండి 1s2 2s1 2p3 కదా. ఈ 2px1 ఏదైతే ఉందో ఇంకొక కార్బన్తో ఉన్న దాంతో పై సిగ్మా బాండ్ అయితే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఇది 2py1 ఆఫ్ 1 కార్బన్ 2py1 ఆఫ్ ది అదర్ కార్బన్. సో అవి సైడ్ ఆన్ సైడ్ ఓవర్లాప్ జరుగుతాయి, కింద కూడా సైడ్ ఆన్ సైడ్ ఓవర్లాప్ జరిగి ఆ పైన ఒక పై బాండ్ కింద ఒక పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ద ఈథీన్ మాలిక్యూల్. అండ్ ఆబ్వియస్లీ sp హైబ్రిడైజేషన్ s ఆర్బిటల్ రియాక్షన్ చూపించాలి కదా మీరు, అది హైడ్రోజన్ ఏదైతే 1s1 ఉందో అది రియాక్ట్ అయిపోతుంది. 1s1 రియాక్ట్ అయిపోవడం వల్ల సో దే ఆర్ గోయింగ్ టు షో అప్. సో ఇదేమో సిగ్మా బాండ్ ఫామ్ అయితే, ఈ 2 పై బాండ్ ఫామ్ అయితే, ఇదేమో s కాంట్రి. So this will be s contribution for the s orbital untundi. So that is how simple that the hybridization takes place for the ethyne molecule or acetylene అని కూడా అంటాం. ఈ మధ్య పండ్లు అవి పండబెట్టడానికి కాదు, ఏమంటారు
మక్క పెట్టడానికి వాడుతుంటాం కదా కార్బైడ్స్, సో విచ్ డస్ హ్యావ్ acetylene form. So you can see the ethyne molecule, that is acetylene. You can use C2H2. ఇక్కడనేమో సిగ్మా బాండ్ బ్లాక్ కలర్ తో చూపించాడు, సైడ్ వైజ్ వచ్చి ఆరెంజ్ గ్రీన్ కలర్ తోటి, ఎస్ ఆర్బిటాల్ వచ్చి బ్లూ కలర్ తోటి, సేమ్ కలర్ నోటేషన్స్ త్రూ చూపించాడు. సో దే ఆర్ గోనా ఫార్మ్ ట్రిపుల్ బాండ్స్, 1 sigma bond, 2 pi bonds. This is through end on end overlap, this two are side on side overlap. సైడ్ ఆన్ సైడ్ ఓవర్లాప్. సో ఇది ఆబ్వియస్గా 2px తో అయితే ఇవి 2py, ఇది 2pz. ఇవి రెండు ఏమవుతాయి, ఇది 1s of hydrogen, other s of hydrogen. So that is how C2H2 molecule will be forming by using sp hybridization. So this is the orbital diagram for them. Next with the important topic of the chapter is allotropic forms of carbon. Normally మనము రెండు allotropes చూస్తాం, ఒకటి amorphous, ఒకటి crystalline. ఒకటి amorphous అంటే వుడెన్ చార్కోల్, animal charcoal, and we have a clam black. So ఇవన్నీ కూడా they comes in amorphous form, like powder family. Next crystalline structures. అసలు allotrope అంటే ఏంటంటే which have a different physical structures but have a similar chemical properties are known as allotropes. డిఫరెంట్గా ఉన్నారు కదా, చూడడానికి డిఫరెంట్గా ఉంటాయి బట్ కెమికల్ ప్రాపర్టీస్ అన్ని ఆల్మోస్ట్ సేమ్. సార్ అలా అయితే అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్లో డైమండ్ ఇస్ నాట్ ఎ కండక్టర్, గుడ్ కండక్టర్, ఇట్స్ బ్యాడ్ కండక్టర్, గ్రఫైట్ గుడ్ కండక్టర్ కదా, మరి సేమ్ ఎట్లా అవుతున్నాయి అంటే కొన్ని ప్రాపర్టీస్ అనమాట, లెస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్, మోర్ ఆర్ లెస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ as allotropes. So allotropies are crystallized into differentiated into two categories. There is a crystalline forms, amorphous forms. సో అమార్ఫస్ ఫామ్స్లో ఏమేమి ఉన్నాయంటే కోల్, కోక్, మనం ఏదైతే చెట్ల నుంచి వస్తుందో, వుడ్ చార్కోల్, షుగర్ ఫ్యామిలీ, యానిమల్ చార్కోల్ ఫ్రమ్ బోన్స్ అండ్ ashes, lamb black powder which is known as a black body, it is a black body. Lamb black will not consider or take any kind of radiation or it will not emit, so not perfect but yes it acts as a black body. And gas carbon, nowadays we are using gas carbon in the industries, the gasoline ఏమంటారు వెల్డింగ్ ఇండస్ట్రీస్, అండ్ పెట్రోలియం కోక్. ఆబ్వియస్లీ మనకు తెలుసు కదా పెట్రోలియం ప్రోడక్ట్స్లో వేస్టేజ్ అలా వచ్చేస్తుంది, అమాఫస్ పౌడర్ లాగా, ఏదైతే కోల్తారు ఊడతారు అవన్నీ మాట్లాడుకుంటాం కదా, షుగర్ చార్కోల్. సో దీస్ ఆర్ లైక్ ద చార్కోల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద కార్బన్ విచ్ కమ్స్ అండర్ అమార్ఫస్ ఫార్మ్స్. క్రిస్టలైన్ ఫార్మ్స్ మనకి మూడు మేజర్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆ మూడు కాకుండా గ్రాఫీన్స్ అని చాలా వచ్చేసాయి, ఒక 3-4 ఫ్యామిలీస్ వచ్చాయి బట్ మోస్ట్లీ మూడు అయితే బాగా మాట్లాడుకుంటాం క్రిస్టలైన్ ఫార్మ్స్లో. డైమండ్ ఒకటి, గ్రఫైట్ ఒకటి, యాజ్ వెల్ as బక్మినిస్టర్ fullerenes. బక్మినిస్టర్ fullerenes రీసెంట్గా ఒక 20 years నుంచి మాట్లాడుకుంటున్నాము, ప్రియర్లీ ఓన్లీ ట్రెండ్ గురించి ఉండేవి బుక్స్లో, డైమండ్ అండ్ గ్రఫైట్. సో కార్బన్ కెన్ అరేంజ్ దెమ్సెల్ఫ్, లైక్ కార్బన్ యాక్చువల్లీ ఎలా చూడాలమ్మా, టెట్రాహెడ్రల్ మేనర్లో ఉండాలి కదా, టెట్రాహెడ్రల్ మేనర్లో, ఇక్కడెక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు, ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ లేవు. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ డైమండ్. ఆబ్వియస్గా డైమండ్స్ అన్నీ కూడా ఒక టెట్రాహెడ్రల్ మేనర్లో చూడండి, 1 2 3 4 అలా ప్రతిదానికి 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇదేంటో ఊరికే వస్తుంది. సో దీనికి 1 2, దీనికి చూసుకుంటే కనెక్టింగ్ 1 అండ్ ఇది చూసుకుంటే 1 2 3 యాజ్ వెల్ as 4, ఇలా ప్రతిది కూడా 4 స్ట్రక్చరైజ్లో ఫామ్ అవుతుంది. లాటిస్ స్ట్రక్చర్ వచ్చి మీకు ఇక్కడ ఉంది కదా, దిస్ ఇస్ ఎ లాటిస్ స్ట్రక్చర్ ఆఫ్ 8 ఆల్మోస్ట్ ఫేసెస్ మధ్యలో ఉంది, సో FCC. సో దిస్ ఇస్ ద స్ట్రక్చరల్ అబ్జర్వేషన్. అండ్ వీటి యొక్క బాండ్ లెంత్ ఎంత ఉంది, 1.54 ఆంగ్స్ట్రామ్స్ ఉంటుంది కదా, 1.54 ఆంగ్స్ట్రామ్స్ ఉంటుంది ద డిస్టెన్స్ బిట్వీన్ ద బాండ్ లెంత్ ఆఫ్ దట్ డైమండ్ అందులో. అండ్ ఇట్స్ అ బ్యాడ్ కండక్టర్, ఎందుకంటే దీని దగ్గర ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు, మొబిలిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు. నార్మల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ కావాలి బట్ డైమండ్ డోంట్ హ్యావ్ దెమ్. సో దట్స్ ద రీజన్ యూ సే లైక్ ఇట్ ఈస్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాము. దిస్ ఇస్ ద రీజన్. అండ్ ఎస్, నెక్స్ట్ ద బెస్ట్ వన్ ఇస్ గ్రఫైట్. గ్రఫైట్ హ్యాస్ ద హెక్సాగోనల్ లేయర్డ్ స్ట్రక్చర్. మన పెన్సిల్లో ఈ నిబ్లో ఉంటుంది కదా, ఆబ్వియస్లీ మీరు రాసేటప్పుడు ఈ గ్రఫైట్ అనేది ఇతర నుంచి వదిలే అక్కడ కలర్ వదిలేదు అమిట్ చేస్తుంది. అండ్ మీరు ఎరేజర్తో ఎరేజ్ చేసుకున్నప్పుడు బికాస్ అది పేపర్తో బైండ్ అవ్వట్లేదు, గ్రఫైట్ దే ఆర్ నాట్ బైండింగ్ అప్ బికాస్ ఆఫ్ ద లేయర్స్, దే ఆర్ వెరీ సాఫ్ట్. బట్ డైమండ్ ఈజ్ సో హార్డ్ దట్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఎవర్ నోన్ టు మ్యాన్ అంటాను. సో ఇట్స్ వెరీ హార్డ్ దట్ యూ కాంట్ బ్రేక్. సో డైమండ్ ఈజ్ సచ్ ఎ వెరీ జనరస్ వన్. అయోనిక్ క్రిస్టల్ ఇది అయోనిక్ క్రిస్టల్ కింద చెప్పుకోవచ్చు. అండ్ గ్రఫైట్ ఇస్ లైక్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇందులో sp3 హైబ్రిడైజేషన్ కదా ఇందులో మనకి డైమండ్లో, బికాజ్ నో లోన్ పేర్ అన్ని కూడా కరెక్ట్ బాండెడ్. బట్ ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ గ్రఫైట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకటి ఉందనుకోండి ఒక కార్బన్ ఆటమ్, ఇది మూడితోనే రియాక్ట్ అవుతుంది. ఈ నాలుగోది ఉంది కదా, ఈ నాలుగోది ఎక్స్ట్రా ఎలక్ట్రాన్, ఫ్రీ ఎలక్ట్రాన్ ఫామ్ అవుతుంది. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ జరుగుతుంది కదా, అందుకని దీస్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఆబ్వియస్లీ ట్రైగోనల్ ప్లేనార్ అంటే ఏంటండి స్ట్రక్చర్,
హైబ్రిడైజేషన్ sp2 హైబ్రిడైజేషన్ కదా. సో గ్రాఫైట్ మీరు చూడొచ్చు హెక్సాగోనల్ లేయర్స్ లాగా ఉంటుంది, ఒక లేయర్ లాగా ఇలా ఉంటుంది. సో దే యాక్చువల్లీ ఫార్మ్ ద రిలేషన్ బిట్వీన్ యాజ్ ద లేయర్స్ ఇన్ దిస్ మేనర్ అండ్ దే టెన్ టు ఫార్మ్ స్లైడింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అందుకని జారుడు గంత ఉంటాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అరే ఆఫ్ యువర్ గ్రాఫైట్ అండ్ దే హ్యావ్ అరేంజ్మెంట్ ఎలా దే ట్యాకిల్ అయి ఉన్నాయి లేయర్స్ మధ్యలో అంటే లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అనేది ఉంటాయి. సో ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ దీస్ లేయర్స్ ఈజ్ నోన్ యాజ్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అండ్ వాటి యొక్క బాండ్ లెంత్ వచ్చి 3.35 యాంగ్స్ట్రామ్స్ ఏమో ఉంటుంది బిట్వీన్ ద లేయర్స్, 3.35 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్, సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, హీట్ యాజ్ వెల్ as ఎలక్ట్రిసిటీ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇస్ బక్మినిస్టర్ fullerenes విచ్ ఇస్ బక్కీ బాల్. ఎవరిచ్చారు మనకి? రాబర్ట్ ఎఫ్ కల్, చెప్పాను కదా 1996లో దే గాట్ నోబెల్ ప్రైజ్. Harold W. Crotto and Richard E. These three people have given a buckyballs. C60 అంటాం. నార్మల్గా కార్బన్ ఇస్ లైక్ హ్యావింగ్ ఎ క్యాటినేషన్ ప్రాపర్టీ, అది జాయిన్ అవుతూ పోతూ ఉంటుంది. అలా ఒక 60 కార్బన్స్ని ఇలా ఫుట్బాల్ స్ట్రక్చర్లో అరేంజ్ చేశారు వాళ్ళు, దాన్ని బక్కీ బాల్ అంటారు. నార్మల్గా ఈ బక్మినిస్టర్ ఫుల్లర్ అనే అతను యాక్చువల్లీ ఒక ఆర్కియాలజిస్టా కాదు, వాళ్ళని ఏమంటారు ఇల్లులు కట్టే వాళ్ళని ఏమంటారు? చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఐ వాంట్ టు బికమ్ దట్, ఐ వాంట్ టు ఆర్కిటెక్ట్. సో ఈజ్ యాక్చువల్లీ ఆర్కిటెక్ట్, ఆర్కియాలజిస్ట్ అన్నాను సారీ. ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఇన్ అమెరికా అండ్ హీ జస్ట్ క్రియేటెడ్ దిస్ డోమ్ హౌసెస్. ఈ గ్లాస్ హౌసెస్ డోమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, దాన్ని బక్మినిస్టర్ ఫుల్లర్ అనే అతను కనిపెట్టాడు. ఆయనకు క్రెడిట్ ఇవ్వడానికి వీళ్ళు కనిపెట్టిన బక్కీ బాల్కి దే గేవ్ ద నేమ్ బక్మినిస్టర్ ఫుల్లరెన్స్. కర్ల్, హారోల్డ్, క్రోటో అండ్ రిచర్డ్ వీళ్ళ పేర్లలో బక్మినిస్టర్ ఎక్కడ కలవట్లేదు. ఫుల్లర్ అంటే ఏంటంటే కంప్లీట్ ఒక సాకర్ బాల్లో ఉంటుంది, దాన్ని బక్కీ బాల్ ఆర్ ఫుల్లర్ బాల్ అంటాం. సో దిస్ ఇస్ గివెన్ బికాస్ ఇట్ ఈస్ ద స్పియర్, ఎలిప్సాయిడ్ ఆర్ ఎ ట్యూబ్ ఓరియంటేషన్స్ని బట్టి ఉంటుంది దాని స్ట్రక్చర్. అండ్ 60 కార్బన్స్ అరేంజ్ అయి ఉంటాయి, దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఇలా ఉంటుంది. దీంట్లో ఒక 12 పెంటాగోనల్ రింగ్స్ ఉంటే 20 హెక్సాగోనల్ రింగ్స్ ఉంటాయి. అంటే 12 ఏమో పెంటాగోనల్ రింగ్స్ ఇస్ నథింగ్ బట్ 1 2 3 4 5 ఇలా ఉంది కదా. సో ఇది 1 2 3 4 5 బెంజిన్ రాయాలి నేను అప్పుడు 1 2 3 4 5 6 ఇలా మొత్తం చూసుకుంటే మీరు ఇలా ఉంటుందన్నమాట. ద అరేంజ్మెంట్ ఇస్ హ్యాపెన్స్ ఇలా 5 5 అండ్ దెన్ 6 ఇలా 6 ఉంటాయి అనమాట కంప్లీట్గా. సో దిస్ ఇస్ నాకు కరెక్ట్గా రావట్లేదు బట్ సమ్హౌ ఇట్ లుక్స్ లైక్ ఎ సాకర్ బాల్. సో ఇలా మీ పక్కన ఉంది కదా, అది చాలా గీయొచ్చు, ఇట్ హార్డ్లీ టేక్స్ ఎ టైమ్ బట్ టైం వేస్ట్ అనుకుంటాను అంతే నేను. ఇలా ఉంది కదా ఈ 6 కాంబినేషన్. సో దాని తర్వాత ఇలా, సో ఇలా కంప్లీట్గా సరౌండింగ్. సో ఇందులో 20 ఏమో పెంటాగోనల్ రింగ్స్ ఉంటే 20 హెక్సాగోనల్ రింగ్స్ ఉంటాయి. 20 హెక్సాగోనల్ రింగ్స్ ఉంటే 12 పెంటాగోనల్ రింగ్స్ ఉంటాయి. ఈ రింగ్స్ అన్ని కలుపుకొని మొత్తం 60 కార్బన్ ఆటమ్స్ టుగెదర్. అండ్ మీకు వినే ఉంటారు దిస్ C60 is treating cancer patients. So this is used in the treatment of cancers. It's an isotope of carbon and yes, it is using in the terms of cobalt ఎలా వాడుతున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు కార్బన్ the C60 కూడా వాడుతున్నారు for the treatment of the cancer cells. మెలనోమా అంటారు. సో ఈ మెలనోమా ఈ టార్గెట్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని కిల్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ బక్కీ బాల్స్. అండ్ ఆబ్వియస్గా హైబ్రిడైజేషన్ ఇందులో కూడా sp2 ఉంటుంది బికాస్ దే హార్డ్లీ హ్యావ్ అ సేమ్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్రాఫైట్, అందుకనే దే డూ హ్యావ్ దిస్ 1 ఫ్రీ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఉంది కదా, దట్ సూపర్ కండక్టర్స్ కింద కూడా ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇస్ నానో ట్యూబ్స్. గ్రాఫైట్ షీట్ని మౌల్డ్ చేయండి, ఇట్లా రౌల్ చేయండి, దట్స్ నథింగ్ బట్ అ గ్రాఫైట్ షీట్ అంతే. సేమ్ హెక్సాగోనల్ రింగ్, సేమ్ థింగ్ విచ్ వాస్ గివెన్ బై సుమిటో లీ జీమాన్. హీస్ అ పర్సన్ ఇన్ 1991. హీ డిస్కవర్డ్ దిస్ ఇన్ ది నానో ట్యూబ్స్ కనిపెట్టాడు. అండ్ ఇప్పుడు బక్కీ ట్యూబ్ అని కూడా అంటున్నాం దీన్ని. ఈ నానో ట్యూబ్స్ మీరు ఏ రెసిస్టర్ తీసుకున్నా, ఏ ట్రాన్సిస్టర్ తీసుకున్నా, ఏ నానో టెక్నాలజీ ద్వారా కన్స్ట్రక్ట్ చేసిన ఎలాంటి మెకానిజం అయినా కూడా దే ఆర్ యూజింగ్ దిస్ నానో ట్యూబ్స్. చిన్న నానో ట్యూబ్స్ పెట్టేయడం అండ్ రన్ చేయడం మెషిన్స్ని. దే ఆర్ టెన్ టు have a cylindrical structure and they are highly conductive. and ఇప్పుడు ఈ మధ్య కాపర్ ని కూడా ఇది
taking away part. Copper wire కాకుండా nanotubes వాడి people are using the electricity to pass through and forming every single thing as a replica అయిపోయింది దానికి. So they are good conductors, very good conductors and integrated systems. And biomolecules కూడా ఇందులో insert చేసేసి they started injecting into the body. మన బాడీలోకి like single cells and multicellular organisms కి they are injecting this nanotubes to observe the functioning and nerval damages అవ్వకుండా. So that is the best nature of nanotube. So ఇంతవరకు మాట్లాడుకున్న స్పెషాలిటీ ఎందుకు కార్బన్కి వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ది వర్సిటాలిటీ నేచర్. సో ద వర్సిటాలిటీ నేచర్ ఇస్ లైక్ ఫస్ట్ ప్రాపర్టీస్ obviously catenation. So catenation కంటే ముందు yes these are the new termed allotropic forms, the new wonder material అంటాం గ్రాఫెన్స్. సేమ్ లైక్ గ్రాఫైట్ అంతే 6 ఒక హనీకోంబ్ ఎట్లా ఉంటుంది అలా. But the best property of graphenes is this is 200 times stronger as well as steel. దానికంటే 200 times stronger than steel and 6 times lighter than steel. సో అందుకని ఒక స్టీల్కి ఇది ఒక రెప్లికా అయిపోతుంది అనేసి పీపుల్ ఆర్ థింకింగ్ అండ్ వర్కింగ్ ఆన్ దిస్ గ్రాఫెన్స్ దిస్ ఈస్. సో జేజే బెర్జీలియస్ ఇప్పుడే చెప్పాను కదా ఇందాక, బెర్జీలియస్ ఇస్ ద పర్సన్ హూ సెడ్ ఏదైతే మనము లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చదువుకున్నాం దాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నాడు. బట్ హీ స్టూడెంట్ మిస్టర్ ఓలర్ ఇన్ 1828 he gave urea, he prepared urea in the laboratory. The first organized organic synthesized molecule వచ్చేసి urea, carbon family. So he is known as father of organic chemistry. ఆయన తర్వాత కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది ల్యాబొరేటరీకి వెళ్ళి సింథసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ నౌ 2 days బ్యాక్ ఐ వాజ్ సింథసైజింగ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఎస్ ఐ ఆల్వేస్ ఫీల్ ఒకవేళ ఆయన అలా చేసి ఉండకపోతే మనం ఇప్పటివరకు ఇంకా చేసేవాళ్ళం కాదేమో. Like he's the first person in 1820s, like after his teacher, they both are teachers and disciple. So I'm a student, so he started observing the things, grasp cheskunnna tana teacher nunchi he provided the knowledge and he prepared this from ammonium cyanide. So NH4CNO తీసుకొని దానిని heat చేసినప్పుడు he tend to have this urea produce చేశాడు diamine complex. So this is what the first synthesized complex in the laboratory. So he is known as father of organic chemistry because ఆయన వల్ల చాలా మంది సింథసైజ్ చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట మాలిక్యూల్స్ అండ్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. ఆ తర్వాత డెఫినేషన్ అనేది ఏదైతే బెర్జిలియస్ చెప్పాడో అది డెఫినేషన్ చేంజ్ చేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్ అండ్ మార్చారు. ఎస్ హీ ఇస్ ద పర్సన్ జర్మన్ కెమిస్ట్ హూ ఇస్ a student of Berzelius. So he pursued the matter and further covered the urea and the ammonium cyanide నుంచి he produced. So the first person, so yes he did. ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడైనా వాల్యూ ఉంటుంది కదా. సో మరి ఇంత స్పెషల్ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆబ్వియస్లీ కార్బన్ టెండ్ టు హ్యావ్ a property called as catenation, which means it can form long form of chains. ఇక్కడ నుంచి అమెరికా, యుఎస్ఏ, రష్యా, అమెరికా ఇస్ నథింగ్ బట్ యుఎస్ఏ కదా, చిచి Canada, Russia, ఎక్కడి వరకు లాకుండా it steadily gives a polymeric structure. So carbon is having a catenation structure, which means it can form a long form of a chains. The ability to form a longest form of chains containing millions of carbons or molecules in like proteins అనుకోండి, లేదంటే even your sulfurs, phosphorus and many other non-metals, they all will combine with the carbon, hydrocarbons. So this is like carbon can have 4 covalent bonds. So tetravalency valla it can oka carbon 4 but inni carbons inkenni 4 lu avutayo kada. So andukane it can form n number of compounds. Either they can form a single bond, double bond, triple bond based on the multiple bonds, and they have a ability to form even isomeric structures, that is geometrical isomerism ani, positional isomerism ani, చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాపర్టీస్ మనకు కార్బన్లో ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ కాలింగ్ కార్బన్ as a versatile element. నెక్స్ట్ ఇస్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటిమా, కార్బన్ హైడ్రోజన్తో రియాక్ట్ అయితే హైడ్రోకార్బన్. సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో ఈ హైడ్రోకార్బన్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 2 categories. వన్ ఇస్ ఓపెన్ సిస్టమ్ అండ్ ద క్లోజ్డ్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్కి ఉన్న పేరు ఏంటంటే అలిఫాటిక్ సిస్టమ్ అంటారు, అలిఫాటిక్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్కి వచ్చేసరికి అరోమాటిక్ కాదు, అసైక్లిక్ అంటారు. అసైక్లిక్, అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ తర్వాత చెప్తాను. సో ఓపెన్ సిస్టమ్ ఇస్ అలిఫాటిక్, క్లోజ్డ్ సిస్టమ్ ఇస్ అసైక్లిక్ సిస్టమ్. సో ఈ సిస్టమ్స్ ప్రకారం వాటికి నామినిక్లేచర్ అనేది ఇస్తాం, వాటి పేర్లు రాస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ లాంగ్ చైన్ ఉంది, CH3 CH2 CH3 CH2 CH3. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5, పెంటేన్. సో దట్స్ నోన్ యాజ్ ఎన్ పెంటేన్ అంటాము. స్ట్రైట్ చైన్ కంపౌండ్ లేదా బ్రాంచ్డ్ చైన్ ఉండొచ్చు, రింగ్ చైన్ ఉండొచ్చు. ఇలా ఓపెన్ చైన్ ఆర్ బ్రాంచ్డ్ ఉంటేనేమో వి కాల్ దెమ్ యాజ్ అలిఫాటిక్, వేర్ యాజ్ this closed ఉంటేనేమో we call them as
So these hydrocarbons are differentiated into two categories, that is closed chain as well as open chain. So open chain is also known as aliphatic hydrocarbons. So aliphatic hydrocarbons are nothing but అవి ఎలా ఉంటాయంటే స్ట్రైట్ చైన్లో కానీ బ్రాంచ్డ్ చైన్లో ఉంటాయి. సైక్లిక్ అంటే కంప్లీట్లీ క్లోజ్డ్ చైన్లో ఉంటాయి. సో ఇలా వాటి యొక్క స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ని బట్టి వాటికి వి డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఫ్యామిలీస్ లైక్ ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆల్కేన్స్ అంటాం కదా, లైక్ దీస్ ఆర్ ద 3 ఫ్యామిలీస్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. సో ఒకవేళ సింగిల్ బాండ్ ఉందనుకోండి, సింగిల్ బాండ్ ఉంటే దాన్ని ఆల్కేన్స్ అంటాం, whose general formula is CnH2n+2, సఫిక్స్ వచ్చేసి ఏన్స్ అని పెడతాం. డబల్ బాండ్ ఉందనుకోండి దాన్ని ఆల్కీన్స్ అంటాం, ఫార్ములా వచ్చి CnH2n అంటాము, సఫిక్స్ వచ్చి ఈన్స్ అంటాము. ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి ఆల్కైన్స్ అంటాము. సో దాని జనరల్ ఫార్ములా ఇస్ CnH2n-2 అంటాము. సో దాని సఫిక్స్ వచ్చి ఐన్స్ అంటాము. సో దిస్ ఇస్ హౌ వీ ప్రొనౌన్స్ దెమ్. అండ్ ఏదైతే సింగిల్ బాండ్ ఉంటుందో వాటిని సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని కూడా అంటాం, సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇదే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉందనుకోండి వీటిని అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం, అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏది సాచ్యురేటెడ్ ఏది అన్సాచ్యురేటెడ్ అన్నాడు. 2 సింగిల్ బాండ్సే సాచ్యురేటెడ్, ఒక డబుల్ బాండ్ అన్సాచ్యురేటెడ్, ఒక డబుల్ బాండ్ మిగతా 2 సింగిల్ బాండ్స్, ఒకటి డబుల్ బాండ్ ఉన్న అది అన్సాచ్యురేటెడే, ఒక ట్రిపుల్ బాండ్ ఒక డబుల్ బాండ్ ఆబ్వియస్లీ అన్సాచ్యురేటెడే. కొంతమంది ఇప్పుడు ఐను పెట్టాలా ఇక్కడ ఈను పెట్టాలా అంటారు, ఐనే పెట్టాలి ఎందుకంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ 3 ఉంటే ఎక్కువ కదా, సో ఐన్ పెడతాం. సో ఈలో చూడండి ఒక డబుల్ బాండ్ ఉంది అన్సాచ్యురేటెడ్, ఒక్కటి కూడా డబుల్ ట్రిపుల్ లేదు, అన్ని సింగిల్ బాండ్స్, ఇట్స్ సాచ్యురేటెడ్ మాలిక్యూల్. ఐడెంటిఫై దెమ్ యాజ్ బ్రాంచ్డ్, చైన్ క్లోజ్డ్. ఫస్ట్ వన్ ఏంటి బ్రాంచ్డ్, ఆబ్వియస్గా బ్రాంచ్డే. సో ఇది బి కూడా క్లోజ్డ్ కదా, క్లోజ్డ్ అయినా కూడా ఇక్కడ ఓపెన్ స్ట్రక్చర్ ఉంది, సో ఇట్స్ లైక్ ఓపెన్డ్ కింద వస్తుంది కాబట్టి బ్రాంచ్డ్ చైన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా బ్రాంచ్డ్ చైన్, ఇది క్లోజ్డ్, మీరు లోపలికి ఎంటర్ అవడానికి అవ్వలేదు. మొత్తం నేమింగ్ ఐయుపిఎస్సి నామినిక్లేచర్ కాసేపట్లో చదువుదాం, అప్పుడు వీటి పేర్లు ఏందో మళ్ళీ వెనక్కి వచ్చి వీటి పేర్లు కూడా రాద్దాం, సరేనా. బిల్డింగ్ ఆఫ్ కార్బన్ విత్ అదర్ ఎలిమెంట్స్. సో అదర్ ఎలిమెంట్స్ ఆబ్వియస్గా మీరు ఓన్లీ కార్బన్ హైడ్రోజనే కాకుండా ఇది వేరే వాళ్ళతో కూడా రియాక్ట్ అవుతుంది. ఎలా రియాక్ట్ అవుతుంది అంటే దే ఫార్మ్ అ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఎలా ఉంటాయంటే నార్మల్గా ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కంపౌండ్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ దట్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఆర్ present in the terminally they call as a functional groups. So the functional groups are classified into many categories based on the behavior of the organic compounds. So వాటిలో ఏం ఫంక్షనల్ గ్రూప్ ఉందో దాన్ని బట్టి క్లాసిఫికేషన్ చేశారు. ఒకవేళ కార్బన్ హైడ్రోజన్ ఆర్ ఎక్సెంట్ ఏంటంటే హాలోజన్స్ అమ్మా. ఎక్సెంట్ ఆల్వేస్ రిమెంబర్ కెమిస్ట్రీలో ఎక్స్ స్టాండ్స్ ఫర్ హాలోజన్స్, మ్యాథ్స్లో అల్జిబ్రాలో ఎలా అయితే ఎక్స్ ఉంటుందో ఇక్కడ ఎక్కడ ఎక్స్ వచ్చినా కూడా హాలోజన్స్. ఏంటా హాలోజన్స్? హాలోజన్స్ కదా, నేను చూడండి ఓ తీసేసి ఏదో స్పెల్లింగ్ రాస్తున్నా, హాలోజన్స్. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్థెటిన్ అండ్ టెనిసాన్ వదిలేసేస్తాం, మాక్సిమం ఇవి 4 గురించి మాట్లాడుకుంటాం. సో ఇవి వచ్చి అనుకోండి వీటిని హాలోజన్ డెరివేటివ్స్ అంటాం, హాలోజన్ డెరివేటివ్స్ అంటాం. ఇవి ఉంటే వాటిని హాలో కంపౌండ్స్ అని కూడా అంటాము. దే కాల్ ఇట్ ఇస్ హాలో హైడ్రోకార్బన్స్ ఆర్ హాలో కంపౌండ్స్ ఆర్ ఈవెన్ యూ కాల్ ఇట్ ఇస్ హాలోజన్ డెరివేటివ్స్ అంటాం. సిహెచ్ఓ. సో ఈ సిహెచ్ఓ కంపౌండ్స్ హ్యావింగ్ సిహెచ్ఓ ఏదైతే ఉందో కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, వీటిని 2 many డిఫరెన్షియల్ ప్రాపర్టీస్ కింద వాడతాం. ఫస్ట్ ఇస్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ ఏంటంటే ఓహెచ్. ఒకవేళ మనకున్న గ్రూప్లో మనకున్న కంపౌండ్లో ఓహెచ్ అని ఉంటే దానిని ఏమంటామంటే ఆల్కహాల్ అంటాం, దట్స్ అన్ ఆల్కహాలిక్ గ్రూప్. సో ఆర్ అంటే ఏంటిమా ఇక్కడ ఆల్కైల్ గ్రూప్, ఆర్ స్టాండ్స్ ఫర్ ఆల్కైల్ గ్రూప్. లైక్ ఆల్కేన్స్ చెప్పినప్పుడు చెప్తాను. నార్మల్గా యాక్చువల్లీ మీ టెక్స్ట్ బుక్ అంతా క్లమ్జీ ఉంటుంది, టాపిక్ అంతా తర్వాత రావాలి, ఆల్కైన్ ముందు రావాలి. సో కంటిన్యూటీ ఉండదు నాకు, అందుకే టీఎస్ చెప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఆర్ చెప్పాలనుకోండి ఆల్కైల్ గ్రూప్, అది మళ్ళీ నేను అక్కడ హిస్టరీ చెప్పాలి. సరే, ఆల్కైల్ గ్రూప్ జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n+1. అంటే ఆల్కేన్స్ ఉన్నాయి కదా, అందులోంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే మనకి ఇప్పుడు CH4 ఉందమ్మా, మీథేన్. సో మీథేన్ కదా, ఒక హైడ్రోజన్ తీసేస్తే అది CH3, దిస్ ఇస్ మిథైల్. సో దాన్ని ఆర్ గ్రూప్ అంటాం. CH3, C2H5, C3H7, C4H9, C5H11, వాటిని ఆల్కైల్ గ్రూప్స్ అంటాం. ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉండే OHతో ఉంటే ఆ OHని ఏమంటామంటే ఆల్కహాల్ అంటాము, ఆల్కహాల్. అండ్ ఇది ఆల్కహాల్ ఉన్నప్పుడు ఆ పేరు రాయడానికి IUPAC ప్రకారం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, చాలాసార్లు చెప్పుంటాను దీని గురించి మీకు నా వీడియోస్లో. సో జెనీవా
సారీ నార్త్ కెరోలినాలో ఉంది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. సో స్విట్జర్లాండ్లో ఉంది. దే యాక్చువల్లీ హ్యావ్ రాయల్ సొసైటీ ఆల్సో కనెక్టెడ్ టు దెమ్. సో వాళ్ళు ప్రతిదీ కూడా నామినిక్లేచర్ బేస్డ్ ఆన్ దేనికి ఏం పేరు పెట్టాలో ఒక ఆర్డర్ ఇచ్చారనమాట. సో దాని ప్రకారం దీనికి సఫిక్స్ వచ్చి ఓల్ అనే సౌండ్ ఎండ్ అవుతుంది. ఆల్కహాల్స్కి ఓల్ అనే సౌండ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ ది కార్బన్ ఫ్యామిలీ ఇస్ ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ ఎస్ సిహెచ్ఓ ఉన్నదనుకోండి దాన్ని ఆల్డిహైడ్స్ అంటాము. ఆల్ అనే సౌండ్ వస్తుంది. దీనికి సఫిక్స్ సౌండ్ వచ్చి ఆల్, ఏఎల్ అంటాము, ఆల్ సౌండ్. సో ఆర్ సిహెచ్ఓ ఉందనుకోండి వాటిని ఆల్డిహైడ్స్ అంటాము. కెన్ యూ సీ సిహెచ్ఓ అంటే ఎట్లమ్మా, ఓ డబల్ బాండ్ ఉంటుంది, ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఎప్పుడు డబ్లీ బాండెడ్ కదా. ఇంకొకటి ఆర్తో సెట్ అవ్వండి. ఆర్ అంటే ఏమైనా పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చారు ఎగ్జాంపుల్ CH3 CH2 CH3H, ఫార్మాల్డిహైడ్, అసిటాల్డిహైడ్, ప్రొపనాల్డిహైడ్, బ్యూటనాల్డిహైడ్, పెంటనాల్డిహైడ్, హెక్సనాల్డిహైడ్ అలా ఉంటుందన్నమాట. సిహెచ్ఓ అంటే ఏమంటాము, ఆల్డిహైడ్ అంటాము. అండ్ దానికి సఫిక్స్ ఏం పెడతాం, ఆల్ అని పెడతాం IUPAC ప్రకారం. అండ్ నెక్స్ట్ ఈజ్ లైక్ కీటోన్స్. కీటోన్స్ ఇస్ లైక్ C డబల్ బాండో, సింపుల్ C డబల్ బాండో ఉండాలి. కానీ రెండు సైడ్లు ఆల్కైల్ గ్రూప్స్ ఉండాలి. ఒక సైడ్ హైడ్రోజన్ ఉంటే ఒక సైడ్ ఆల్కహాల్ గ్రూప్ ఉంటే ఐ సెడ్ దట్ ఈస్ ఆల్డిహైడ్. కీటోన్లో ఏంటంటే రెండు సైడ్లు కూడా కార్బన్ ఉండాలన్నమాట. టూ సైడ్స్ కార్బన్ ఉండాలి కాబట్టి ఆల్కైల్ గ్రూప్. సో అందుకని దీన్ని కీటోనిక్ ఫామ్ అంటాము. కీటోన్స్. అసిటోన్ మనకు చాలా చాలా ఇంట్రెస్టెడ్ వన్, CH3 C double bond CH3. So this is known as acetone, or you call it as dimethyl ketone అని కూడా అండి. dimethyl ketone అనండి, because 2 methyl groups ఉన్నాయి. C double bond alcohol group, sorry, C double bond with 2 alkyl groups ఉంటే we call them as ketonic group. Carboxylic acid, acetic acid, the most basic one. వాటి యొక్క టర్మినల్లో వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్ ఏమి ఉండాలంటే COOH ఉండాలి. సో COOH ఉంటే we call it as obviously carboxylic acid. R is nothing but alkyl group. హైడ్రోజన్ ఉందనుకోండి, ఫార్మిక్ యాసిడ్ చీమలు కుట్టినప్పుడు మన బాడీలోకి చీమలు కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ చేసేది ఫార్మిక్ యాసిడ్, HCOOH. అలాగే CH3 ఉందనుకోండి, అసిటిక్ యాసిడ్. CH3CH2 ఉందనుకోండి, ప్రొపనోయిక్ యాసిడ్, బ్యూటనోయిక్ యాసిడ్, పెంటనోయిక్ యాసిడ్, హెక్సనోయిక్ యాసిడ్. అలా ఓయిక్ యాసిడ్ అనే పదం వస్తుంది అనమాట. ఓయిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే ఏమొస్తుందమ్మా, సఫిక్స్ ఓయిక్ యాసిడ్ వస్తుంది. నెక్స్ట్ ఇస్ ఈథర్స్. డైమిథైల్ ఈథర్ మనం బాగా వాడతాం కదా, డైమిథైల్ ఈథర్. ఈథర్ ఇస్ అ సొల్యూషన్. సో డైమిథైల్ ఈథర్, ఇథైల్ మిథైల్ ఈథర్, మిథైల్ వినైల్ ఈథర్ అని అంటాము. సో ఈథర్స్ ఆర్ హ్యావింగ్ H2O ఉండాలి. H2O లైక్ బోత్ హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటుంది, బోత్ హైడ్రోజన్స్ ఆర్ రిప్లేస్డ్ విత్ ఆల్కైల్ గ్రూప్. సింపుల్. సేమ్ H2O లాగానే బట్ హైడ్రోజన్ ప్లేస్లో ఒకవేళ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే దానిని వి కాల్ ఇట్ as ఈథర్ అంటాము. డైమిథైల్ ఈథర్ బాగా వాడతాం అంతే, హైడ్రోజన్ ప్లేస్లో మిథైలిక్ గ్రూప్. అండ్ దెన్ ఎస్టర్ సింపుల్. కార్బాక్సిలిక్ యాసిడ్లో ఏదైతే హైడ్రోజన్ ఉందో దాన్ని రిప్లేస్ చేయండి COOR, ఆల్కైల్ గ్రూప్ తోటి. దట్స్ నోన్ యాజ్ ఎస్టర్. సింపుల్. ఇది ఎట్లా ఫామ్ అవుతుందంటే, ఎస్టిక్ యాసిడ్ ఉంది కదా, CH3COOH ప్లస్ దీంట్లో C2H5OH కలపండి, ఇథైల్ ఆల్కహాల్, కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఒక 2-3-4 డ్రాప్స్ వేయండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ CH3C డబల్ బాండ్ C2H5గా ఫామ్ అవుతుంది, OC2H5. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎస్టర్, ఆల్కనోయిక్ ఎస్టర్, యా ఇథనోయిక్ మిథైల్ ఎస్టర్ అని కూడా అంటాం దీన్ని. సో దిస్ ఈజ్ అన్ ఎస్టర్. ఎస్టర్ ఈజ్ నథింగ్ బట్ C డబల్ బాండ్ COOతో పాటు R గ్రూప్ ఉండాలి, R గ్రూప్ ఉండాలి, ఆల్కైల్ గ్రూప్. దట్ ఈస్ నోన్ యాజ్ అన్ ఎస్టర్. సో ఆల్కైల్, ఆల్కనోయిట్, ఆల్కనోయేట్, O8 సౌండ్ విల్ బి కమింగ్ ఫర్ ఇథనోయిట్, సోడియం ఇథనోయిట్, సోడియం ఎసిటేట్ అని వాడతాం కదా, దట్స్ ద ఫ్యామిలీ ఆఫ్ ఎస్టర్. నెక్స్ట్ ఈజ్ ఒకవేళ కార్బన్ హైడ్రోజన్తో ఆక్సిజన్సే కాకుండా నైట్రోజన్స్ ఉంటే ఏమవుతుందంటే NH2, దట్స్ అన్ అమైన్ గ్రూప్. మీరు డై వేసుకుంటారు కదా హెయిర్కి కలర్స్, అందులో ఉండేది అమైన్ గ్రూప్, పారా అమైన్ అని, మెటా అమైన్ అని అవి ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ అమైన్ గ్రూప్. యూ కెన్ సీ దిస్ ఇస్ అమైన్ ఫంక్షనల్ గ్రూప్. అమీనో యాసిడ్స్ అని కూడా అంటాం వాటిని, యాసిడ్ కంటెంట్ ఉంటాయి. సో టెరిషరీ అమైన్, ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్ అని వి డిఫరెన్షియేట్. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఎట్లా అంటున్నానంటే, నైట్రోజన్ ఒకవేళ 2 కార్బన్స్ ఉంటే ఆబ్వియస్గా సెకండరీ, 3 కార్బన్లు అటాచ్ ఉంటే టెరిషరీ, ఒకటే కార్బన్ అటాచ్ ఉంటే ప్రైమరీ, అంతే, సింపుల్ యాజ్ దాట్. నెక్స్ట్ ఇస్ లైక్ ఐసోమరిజం. ఐసోమరిజం అంటే ఐసో అంటే ఏంటి మా, సేమ్.
సేమ్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఉంటే దానిని సేమ్ ప్రాపర్టీస్ బట్ హ్యావింగ్ డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, వాటిని ఐసోమరిజమ్స్ అంటాం. ఐసోమరిజం. సో ఇక్కడ చూడండి 1 2 3 4, ఇక్కడ 1 2 3 4th ఇక్కడ పెట్టారు, రెండు కూడా బ్యూటెన్సే, బట్ దీన్ని ఐసోబ్యూటెన్ దాన్ని ఎన్ బ్యూటెన్ అంటున్నాం అంతే. సో దిస్ ఇస్ నోన్ యాజ్ బ్యూటెన్, ఎన్ బ్యూటెన్ అండ్ ఐసోబ్యూటెన్ అంటున్నాము. అండ్ దీనికి ఐయుపిఎస్సి నేమ్ వచ్చేసి 1 2 3 కాబట్టి ప్రోపేన్, అండ్ సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్ ప్రోపేన్ అంటాము. సో దట్స్ నథింగ్ బట్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఈజ్ నోన్ యాజ్ ఐసోమర్స్. Compounds which have same different in structures, దానివల్ల different properties, same molecular formula but different properties is called as isomers, and the process is known as isomerism. And the isomerism based on we came up with homologous series. Homologous series ఏంటంటే ఇప్పుడు సరే ఇదంతా చెప్పడం కంటే సింపుల్గా ఐల్ టెల్ యూ. ఆల్కైన్ చూడండి. ఆల్కైన్ ఏంటి, జనరల్ ఫార్ములా CnH2n+2. ఆల్కీన్స్ ఏంటి, ఇది ఆల్కేన్స్, రైట్, ఇదేంటి ఆల్కీన్స్, అండ్ నెక్స్ట్ ఇస్ ఆల్కైన్స్. సో ఈ ఆల్కీన్స్ ఫార్ములా CnH2n, then CnH2n-2. సో ఇక్కడ చూడండి, ఒకటి n = 1 అనుకోండి, ఒక కార్బన్ ఉంటే CH4, 2 ఉంటే C2H6, 3 ఉంటే C3H8. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందండి, ఒక కార్బన్ మైనస్ చేస్తే 2 హైడ్రోజన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందండి, CH2. మీరు ఎన్నైనా చూసుకోండి, ఎన్ నెంబర్, CH2నే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, C2H4 C3H6 ఎంత డిఫరెన్స్ ఉందండి, CH2. ఇదేంటి చూడండి, C2 అయితే రాదు, ఓకే, C1 అయితే రాదు, C2 అన్నాను, C2 అయితేనేమో H2, నెక్స్ట్ C3 ఆబ్వియస్లీ C3 కదా, 3 2 6 -2, C3H4 అవుతుందా, అలా ఎలా అవుతుంది, C3 అయితే 2 3 6, C3H4 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది, CH2. నెక్స్ట్ ఈజ్ C4H6 అవుతుంది, C4H6 మళ్ళీ CH2. సో యూ కెన్ సీ ఏ సిరీస్ చూసినా కూడా డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ CH2 యూనిట్స్ హూజ్ మాలిక్యులర్ వెయిట్ ఇస్ 14 ఉంటుంది కదా, ఒక కార్బన్ ఇస్ 12, ఈ 2 హైడ్రోజన్స్ 2 grams, టోటలీ 14 grams. ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ 14 grams ఆర్ CH2 unit is known as a homologous series. So whenever the molecules, the successive compounds differ by a CH2 group, then those series is known as homologous series. అండ్ సింగిల్ ఉంటే దాన్ని హోమోలోగస్ అనుకుంటారు, హోమోలోగ్స్ అని కూడా అంటున్నారు ఈ మధ్య. యూ కెన్ సీ మీథేన్, ఈథేన్, ప్రోపెన్, బ్యూటెన్ నేను చెప్పింది వాటి ఫిజికల్ ప్రాపర్టీస్. బాయిలింగ్ పాయింట్ తగ్గుకుంటూ వచ్చింది, మెల్టింగ్ పాయింట్ తగ్గింది, డెన్సిటీ తగ్గుకుంటూ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ అనమాట, బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్, బేస్డ్ ఆన్ ద స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్, వాటి యొక్క ప్రాపర్టీస్ అనేది డెస్టైన్ అవుతున్నాయి. సో వాళ్ళ దగ్గర సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉన్నా కూడా స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ వల్ల వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ మారుతున్నాయి. ఈథీన్ ఫ్యామిలీ, ఈథైన్ ఫ్యామిలీ, ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా వీ హవ్ సీన్ జస్ట్ నౌ, ఇలా క్విక్గా చూసేసినాం. నెక్స్ట్ ఈజ్ నామినిక్లేచర్. హౌ డు వి నేమ్ ద థింగ్స్? నేమ్ పెట్టడానికి ఇప్పుడు నార్మల్గా IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, సో పేర్లు ఇవ్వడానికి ఇది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఎందుకంటే నేను ఒక పేరు చెప్తాను, మీరు ఒకటి, ఇంకొకరు ఇంకో పేరు, సో కన్ఫ్యూజన్ వస్తుంది, ఎవరికి ప్రాపర్నెస్ ఉండదు. అందుకని ఇది ఏర్పాటు చేయడానికి కూడా ఇది ఒక పెద్ద రీజన్. సో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉన్నాయి, రాయల్ సొసైటీ క్లబ్స్ ఉన్నాయి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వరల్డ్లో ఉన్న కెమిస్ట్రీ అంతా ఒక పార్గా నడవాలి. ఆఫ్రికాలో చదివేదే ఆస్ట్రేలియా వరకు అదే చదవాలి, అలాస్కాలో చదివేదే కింద ఉన్న ఆస్ట్రేలియానే కదా, ఇటువైపు కంప్లీట్ అటు రష్యా, ఇటు వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సో ఇవన్నీ కంప్లీట్ ఓవరాల్ గ్లోబ్లో ఉన్న కంట్రీస్ సేమ్ చదవాలి అని ఒక పర్స్పెక్టివ్ తోటి దే కేమ్ అప్ విత్ నామినిక్లేచర్. ఒక కార్బన్ ఆటమ్ ఉందనుకోండి, వి నేమ్ ఇట్ as మెత్. 2 కార్బన్స్ ఉన్నాయనుకోండి, వి నేమ్ ఇట్ as ఎత్. 3 ఉన్నాయనుకోండి ప్రోప్, 4 ఉన్నాయనుకోండి బ్యూట్, 5 ఉన్నాయనుకోండి ఆబ్వియస్లీ పెంట్. బ్యూట్ అంటున్నా బట్ రాస్తున్నాను బికాజ్ ఈ మళ్ళీ ఏన్లలో సౌండ్లలో డిఫరెన్స్ వస్తుంది. 6 is nothing but hex, 7 is nothing but sept, 8 కార్బన్స్ ఉంటే ఆక్ట్, 9 కార్బన్స్ ఉంటే నన్, 10 కార్బన్ ఉంటే డెక్, 11 కార్బన్ ఉంటే అన్డెక్, తర్వాత 12 కార్బన్ ఉంటే డోడెక్, ట్రైడెక్, ఐసోకోన్స్, ఇలా పోతూనే ఉంటాయి, 100 1000 ఏమైనా పేరు పెట్టుకోండి. సో మనకి నార్మల్గా అయితే 10th 11th 12th వరకు మనకు 10 కార్బన్స్ వరకు చాలు, అంతకు మించి అవసరం లేదు. సో అర్థమైందా? ఒక కార్బన్ ఉంటే ఏమంటాము, మిత్ అంటాము. 2 కార్బన్స్ ఉంటే ఇత్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 6 కార్బన్స్ ఉంటే హెగ్స్, 7 కార్బన్స్ ఉంటే హెప్ట్ కానీ సెప్ట్ కానీ, యూ కెన్ యూజ్ ఎనీ. సెప్ట్ ఈజ్ కొంతమంది సెప్టైన్ అంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇట్స్ హెప్టైన్ ఓన్లీ. 8 కార్బన్స్ ఉంటే ఆక్ట్, 9 కార్బన్స్ ఉంటే నాన్, 10 కార్బన్స్ ఉంటే డెక్,
అన్డెక్, డోటెక్, ట్రైడెక్, టెట్రాడెక్ పోతూనే ఉంటుంది లిస్ట్ అలా. ఓకేనా. ప్రిఫిక్స్ అనేది వాడతాం, ఈ నెంబర్ని బట్టి వాటి యొక్క ప్రిఫిక్స్ ఇస్తాం అనమాట. ప్రైమరీ ప్రిఫిక్స్ అండ్ సెకండరీ ప్రిఫిక్స్, సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్ అని ఉంటుంది. ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయి అనుకోండి, సైక్లిక్ కాంపౌండ్స్ సైక్లో అండి, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్ అని పెడుతుంటాం. సెకండరీస్ ప్రిఫిక్స్ అంటే వచ్చేసి అవి ఏదైతే గ్రూప్కి ఉన్నాయో, హాలో గ్రూప్ కానీ, ఆల్కాల్ గ్రూప్ కానీ, ఆల్కాక్సీ గ్రూప్ కానీ, ఇలా వాటి యొక్క సెకండరీ సఫిక్స్ నేమ్స్ ఇస్తాము. ఒకవేళ హాలోజన్ ఉందనుకోండి, హాలోజన్ ఉంటే హాలో అంటాము. అదే ఒకవేళ ఆల్కాయిల్ గ్రూప్ ఉందండి, ఆల్కాయిల్ గ్రూప్ని ఆల్కాయిల్ అంటాము. అదే ఒకవేళ ఓఆర్ దట్ ఈస్ ఎస్టర్ గ్రూప్ ఉందనుకోండి, దాన్ని ఆల్కాక్సీ అంటాము, హైడ్రాక్సీ అంటాము, ఓహెచ్ ఉంటాయి. ఇలా సెకండరీ సఫిక్సెస్ ఇస్తాం, సెకండరీ ప్రిఫిక్సెస్. సఫిక్సెస్ అంటే లాస్ట్కి, ప్రిఫిక్సెస్ అంటే ముందు. న్యూమరికల్ ప్రిఫిక్స్ ఆబ్వియస్గా అది ఎంత ఉంది, ఎంత నెంబర్ ఉంటే దాని పేరు. సఫిక్స్ అంటే ఏంటి, అది పేరు రాసిన తర్వాత ఫంక్షనల్ గ్రూప్కి ఏదైతే పెడతామో దాన్ని ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, న్యూమరికల్ సఫిక్స్, నంబర్ సఫిక్స్ అంటాం. సో ప్రైమరీ సఫిక్స్ అంటే ఏను, ఈను, ఐను, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ దాన్ని బట్టి. సెకండరీ సఫిక్స్ అంటే హైడ్రోకార్బన్స్కి అయితేనేమో ఆల్కీన్, ఆల్కైన్, ఆల్కేన్, ఏన్, ఐన్, ఈన్, లాస్ట్ సౌండ్ ఏన్, ఐన్, ఈన్ ఉన్నాయి అవి పెడతాం. ఆల్కహాల్కి ఓల్, ఆల్డిహైడ్కి ఆల్, కీటోన్కి ఓన్, కార్బాక్సిలిక్ యాసిడ్కి ఓయిక్ యాసిడ్, O8 ఎస్టర్కి అలా. సో అలాగే వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైన్స్ అమాంగ్ లైక్ 1 2 3 4 అంట. ఓకే, సంథింగ్ ఇస్ దర్. సో ఇక్కడ ఒక మాలిక్యూల్ తీసుకుంటాను చూడండి, మీకు ఇదంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్, అది నేను మళ్ళీ పెద్ద స్పెషల్గా చెప్పని అవసరం లేదు. ఈ రూట్ వర్డ్ నంబర్స్ ఇవన్నీ కంటిన్యూ 11 వరకు పోతుంది అనమాట. దిస్ ఇస్ ద ఆర్డర్. ఫస్ట్ నంబర్, న్యూమరికల్ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, వర్డ్ రూట్, నంబర్, న్యూమరికల్ ప్రిఫిక్స్, ప్రైమరీ సఫిక్స్, న్యూమరికల్ ప్రిఫిక్స్, సెకండరీ సఫిక్స్, ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చాడు, CH3 CH CH CH3. కార్బన్ అనేది టెట్రావాలెంట్ కాబట్టి ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్లు, 2 ఉన్నాయి కాబట్టి 1 పెట్టాడంటే కింద ఒక బాండ్, 2 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1, 3 + 1 4, ఇక్కడ Cl పెట్టాడు. ఇప్పుడు దీనికి పేరు రాయమన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లాంగెస్ట్ చైన్ ఎక్కడుందో వెతకాలి. సో లెట్ us imagine this is 1 2 3 4 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉంటే ఏంటమ్మా, బ్యూట్, అన్ని సింగిల్ బాండ్స్ కదా, బ్యూటేన్. సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ, సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో. సో ఐ కెన్ సే 2, 3 ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 2 టైమ్స్ ఉన్నాయి, డై క్లోరో. సో హాలో అన్నాను కదా, క్లోరో సౌండ్. సో 2, 3 డైక్లోరోబ్యూటేన్ ఇస్ ద IUPAC నేమ్ ఆఫ్ దట్ గివెన్ కంపౌండ్. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, పొజిషన్ రిపిటేషన్. సో ఒకవేళ ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, CH3 సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH, సింగిల్ CH, ట్రిపుల్ బాండ్ CH, ఇన్ని ఉన్నాయి. సో ఇప్పుడు రావాలంటే ఏం చేయాలంటే, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ బాండ్కి వెయిట్ ఎక్కువ. సో ఇక్కడ నుంచి నంబరింగ్ ఇవ్వండి, 1 2 3 4 5. 5 అంటే ఏంటిమా, పెంట్, రైట్, పెంట్. సో పెంట్లో 3 దగ్గరనేమో డబుల్ బాండ్ ఉంది కాబట్టి 3 ఈన్, 1 దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 1 ఐన్, ఇంకేమైనా ఉన్నాయా, అంతే. పెంట్ 3 ఈన్ అండ్ 1 ఐన్, అంతే, సింపుల్. అండ్ ఐన్ ఇస్ అ మేజర్ కాబట్టి దీన్ని లాస్ట్కి రాసిన, ఇది సబ్ గ్రూప్ కాబట్టి దీన్ని మధ్యలో రాసిన, అలా. సో దిస్ ఇస్ ద పొజిషనల్ రిపిటేషన్స్ ఉంటే ఇలా రాస్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, CH3 CH2 CH2 OH, ఇక్కడ OH, ఓ చాలా పెద్దగా ఉంది. 1 2 3 4 1 2 3 4 ఏ నెంబరింగ్ ఇవ్వాలి, ఆల్కహాల్ గ్రూప్ ఇటువైపు ఉంది కాబట్టి సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ దిస్ సైడ్. సో నంబరింగ్ దిస్ ఇస్ కరెక్ట్, దిస్ ఇస్ రాంగ్. సో ఆల్కహాలిక్ గ్రూప్ ఫస్ట్ కార్బన్ మీద ఉంది, సెకండ్ కార్బన్ మీద ఉంది, అండ్ 4 కార్బన్స్ ఉన్నాయి. సో బ్యూట్ ఇస్ ద రూట్ వర్డ్, అన్ని సింగిల్ బాండ్స్ కూడా బ్యూటేన్. సో బ్యూటేన్ వస్తుంది. సో ఏ పొజిషన్ ఆల్కహాల్స్ ఉంది, 1 2. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. డై, ఆల్కహాల్ ఉంటే ఏం సఫిక్స్ ఇవ్వాలి, ఓల్, 1 2 డయోల్. సో బ్యూటేన్ 1 2 డయోల్ విల్ బి ద IUPAC నేమ్ ఆఫ్ దిస్ కంపౌండ్. అర్థమైందా? క్రిస్టల్ క్లియర్గా వినండి, డోంట్ గెట్ కన్ఫ్యూజన్. సో సింపుల్ నామినిక్లేచర్. పంక్చువేషన్ అనుకోండి, కామాస్ పెట్టాలి. నార్మల్గా 1 2 అంటున్నాను, ఈన్ పక్కన ఏన్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఈ కామాస్ అనేది బాగా వాడతాము. అండ్ ఇప్పుడు ఒకవేళ మీకు ఈ ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్ ఓవర్ ద టాపిక్ మీకు, if you wanted to know which will be the higher priority order. So first carboxylic acid tarvata ester tarvata aldehyde tarvata ketone tarvata alcohol tarvata amine. So acid, ester, aldehyde, ketone, alcohol, amine. So that will be the your order. Eppudaini remember gurtupettukondi. So numbering anedi okala acid ester undanukondi, acid will be the main group, ester will be the branched group, ala.
సో అందుకని ఆర్డర్ గుర్తుపెట్టుకోమంటున్నాను. సో యాసిడ్ హాలైడ్స్, ఒకవేళ యాసిడ్ హాలైడ్స్ అంటే ఎక్స్ ఉందనుకోండి, వాటి యొక్క ప్రిఫిక్స్ ఏంటంటే హాలో కార్బనిల్ అంటాము, ఆర్ కార్బనిల్ హాలైడ్ అంటాం సఫిక్స్కి వచ్చేసరికి. ఆల్కహాల్స్ ఉన్నాయనుకోండి ఓల్ అంటాము సఫిక్స్ అయితే, ప్రిఫిక్స్ అయితే హైడ్రాక్సీ అంటాము. ఆల్డిహైడ్స్ ఉంటే కార్బాల్డిహైడ్ ఆర్ ఆల్ కూడా అనొచ్చు, ఆల్ కూడా అంటాము, కార్బాల్డిహైడ్ అని కూడా అంటాము. అండ్ ప్రిఫిక్స్ ఉంటే దాన్ని ఫార్మైల్ అంటాము, ఇట్స్ అ ఫార్మైల్. అండ్ అమైడ్స్ ఉన్నాయనుకోండి కార్బమైడ్ అంటాము, లేదంటే కార్బోమైల్ అంటాము. అమీన్స్ ఉంటే అమీన్ అనేది సఫిక్స్ వస్తుంది, అమైనో వచ్చేసి అమైనో యాసిడ్స్, మన బాడీలో ఉంటాయి కదా అమినో యాసిడ్స్, సో దానికి అమైడ్ ఫ్యామిలీ CONH2 ఉంటుంది. దిస్ ఇస్ అమైన్స్. సో నెక్స్ట్ ఇస్ ఈథర్స్. ఈథర్స్ ఉంటే ఆల్కాక్సీ, అవి ఎప్పుడు సఫిక్స్ రావు, ప్రిఫిక్స్లోనే ఈథర్స్ ఉంటాయి. ఎస్టర్స్ ఉందనుకోండి కార్బాక్సిలేట్ వస్తుంది, లేదంటే ఇక్కడ ఆక్సోకార్బనైల్ అంటాము. నైట్రైల్స్ ఉన్నాయనుకోండి సైనైల్ కానీ నైట్రైల్ కానీ మాట్లాడతాం. సో నంబరింగ్ ఎలా ఇస్తామంటే లాంగెస్ట్ ఫార్మ్ ఆఫ్ చైన్ ఎత్తుక్కుంటాము. ఇప్పుడు ఒక కాంపౌండ్ ఇచ్చింది చూడండి, ద ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ కార్బన్ షుడ్ బి గివెన్ ద లోయెస్ట్ నెంబర్ ఈవెన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఒబే ద రూల్. సో అదే ఫంక్షనల్ గ్రూప్ అంటే అలా అనమాట. CH3 CH CH2 CH CH3, ఇక్కడో CH3 ఇక్కడో CH3. ఇప్పుడు చూడండి 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4, ఎటు పోయినా 5 వస్తున్నాయి. సో ఏదైనా ఒకటి నేను ఇది తీసేసుకుంటున్నా. సో 2,4 డైమిథైల్, 2,4 డైమిథైల్ పెంటైన్, 2,4 డైమిథైల్ పెంటైన్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కంపౌండ్. సో అలా మీకు ఏ కంపౌండ్ అనేది తీసుకోండి, కరెక్ట్ మెథడ్ రాంగ్ మెథడ్ అలా ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ 5th కార్బన్ ఉందనుకోండి, సబ్స్టిట్యూషన్ ఇక్కడ 2nd కార్బన్ మీద ఉంది, ఇక్కడికి వచ్చరికి ఇట్లా పోతే 4th కార్బన్ మీద ఉంది. సో 4th కార్బన్ మీద సబ్స్టిట్యూషన్ ఉండొద్దు, లీస్ట్ నెంబర్ ఆఫ్ ద కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ ఉండాలి. సో అందుకనే ఇలా వెళ్ళాలని కరెక్ట్. నాకు ఇక్కడ 2 సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా రాసేసుకున్నా, అది నేను చేయలేదు. సో ఇప్పుడు చేయనా ఇది. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్, CH3 CH CH2 CH2 CH3, దీనికి CH3. ఇప్పుడు నేను నంబరింగ్ 1 2 3 4 5 ఇవ్వచ్చు, 1 2 3 4 5 ఇవ్వచ్చు, 1 2 3 4 5 ఇవ్వచ్చు, 1 2 3 4 5 ఇవ్వచ్చు. ఏది కరెక్ట్ అవుతుందంటే ఐదర్ యూ గో స్ట్రైట్ లైన్ ఆర్ యూ గో లైక్ దిస్. ఎలా రాసినా సేమే, ఇలా పైన 2nd దగ్గర సబ్స్టిట్యూషన్, ఇలా వచ్చిన 2nd దగ్గర సబ్స్టిట్యూషన్, కాబట్టి అవి రెండు కరెక్టే. సో ద నేమ్ ఏమవుతుంది 2-మిథైల్ pentane అవుతుంది. 2-మిథైల్ pentane will be the name of the compound. Simple. నెక్స్ట్ లోయెస్ట్ సమ్ రూల్. లోయెస్ట్ సమ్ రూల్ ఎంత, ఇది సమ్ రూల్ యాక్చువల్లీ ఎందుకు చెప్తారంటే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం యాక్చువల్లీ సమ్ రూల్ చేసుకోవడానికి. 2 or more సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయనుకోండి, టూ మెనీ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ద పేరెంట్ చైన్ ఈజ్ నంబర్డ్ ఫ్రమ్ దెమ్ విచ్ గివ్స్ ఎ లో సబ్స్టిట్యూషన్ గ్రూప్స్. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం చూసుకుంటే CH3 1 + 3 4 + 1 5, ఈ కార్బన్ దగ్గర 5 ఉన్నాయి. సో ఇటు వచ్చేసరికి మళ్ళీ ఈ CH3 దగ్గర 5 ఉన్నాయి, 5 + 5 మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి, టోటల్ 12 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 9 ఉన్నాయి. ద సబ్స్టిట్యూషన్ విల్ బి 9. సో దట్స్ ద రీజన్ వి కమ్ అప్ విత్ ద లోయెస్ట్ సమ్ రూల్ నుంచి వెళ్తాము. లేదంటే 2 ఎక్కువ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి అటు నుంచి రండి, సింపుల్. సో ఎక్కువ సబ్స్టిట్యూషన్స్ ఉంటే అటు నుంచి చేసేసుకోండి. అంత లోయెస్ట్ సమ్ రూల్ మనం కాల్కులేట్ చేయలేం, ఒక్కసారి మర్చిపోతాం అనమాట. సో ఇది 5 దగ్గర ఉంది, ఇది 2 దగ్గర ఉంది, మళ్ళీ 5 దగ్గర ఉంది, ఇటు నుంచి పోతే 12 వస్తుంది, ఇటు నుంచి పోతే 2 దగ్గర ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చరికి 5 దగ్గర ఉంది, మళ్ళీ ఇంకొక 2 దగ్గర ఉంది, 2 + 2 + 5. సో 2 + 2 + 5 అంటే ఆల్మోస్ట్ 9, అక్కడైతే 12 అవుతుంది. సో 9 తక్కువ కాబట్టి ఇది కరెక్ట్ ఆర్డర్ కింద వస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆబ్వియస్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కొన్నిసార్లు ఇప్పుడు క్లోరో ఉంది, అదే సబ్స్టిట్యూషన్లో ఇక్కడ క్లోరో పెట్టాను, అక్కడ రాయడం రాదు కదా, ఇక్కడ సి ఉంది, ఇక్కడ క్లోరో పెట్టినాను, ఇక్కడ బ్రోమో పెట్టినాను. ఇప్పుడు పేరు ఇవ్వాలంటే ఎలా రాయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, బ్రోమో ఫస్ట్ క్లోరో నెక్స్ట్. ఇది OH ఉందనుకోండి, ఇక్కడ చూడండి చాలామంది డౌట్ పెడతారు, స్కెలిటన్ రాస్తే మీరు రాయొచ్చు కదా, ఈ ఒక కార్బన్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 3 అయిపోయినాయి కూడా ఒకటే, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అయిపోయింది కదా. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ రైట్ ద కండెన్స్డ్ ఫార్ములా యాజ్ వెల్ యాజ్ యూ కెన్ రైట్ ఎలాబొరేటెడ్ ఫార్ములా, దట్స్ బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ అంటాం. సో దిస్ ఈజ్ హౌ బ్యూటేన్, 4 కంపౌండ్స్ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, సింగిల్ బాండ్స్ కాబట్టి బ్యూటేన్. ఫస్ట్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి 1 ఈన్, సబ్స్టిట్యూషన్ 2nd కార్బన్ దగ్గర 2 క్లోరోబ్యూటేన్, 2,3 డైక్లోరోబ్యూటేన్. సో అలా వాటి యొక్క నేమింగ్ అనేది ఇస్తాము. యూ హ్యావ్ టూ మెనీ ఎగ్జాంపుల్స్, యూ కెన్ డూ ఇట్, ఏదైనా తీసుకోండి. సరే ఈ ఎగ్జాంపుల్స్ వరకు నేను చెప్తాను. ఓకే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, విల్ డూ ఆల్ ద ఎగ్జాంపుల్స్. ఓకే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, CH3
CH3 CH డబల్ బాండ్ C డబల్ బాండ్ CH2. ఇక చూడండి ఇది డబల్ బాండ్, ఇది డబల్ బాండ్, ఇది సింగిల్ బాండ్. సో ఆబ్వియస్లీ నంబరింగ్ ఇక్కడి నుంచి రావాలి. ఫస్ట్ దగ్గర డబల్ బాండ్ 2 3 4 4 ఉంటే బ్యూట్, అండ్ ఫస్ట్ దగ్గర డబల్ బాండ్, సెకండ్ దగ్గర డబల్ బాండ్ 1,2 డైఈన్ వచ్చేసిందా. నెక్స్ట్ OH ఉంటే ఏం పెట్టాలి, ఆల్ పెట్టాలి. CHO ఉంటే ఆల్ పెట్టాలి. COOH ఉంటే ఓయిక్ యాసిడ్ పెట్టాలి. రైట్, సైక్లో కంపౌండ్ కాబట్టి సైక్లో అనేది వర్డ్. అండ్ డైబ్రోమో సైక్లోబ్యూటన్, ఇక్కడేమో సైక్లో కంపౌండ్ ఉంది, పైన 2 బ్రోమిన్స్ ఉన్నాయి. సో 1,2 డైబ్రోమో సైక్లోబ్యూటన్ విల్ బి ద నేమ్. కీటోన్ ఉంది చూడండి ఇక్కడ, C డబల్ బాండ్, అటు ఇటు 2 కార్బన్ గ్రూప్స్, సో దట్స్ అ కీటోన్. సో ఆబ్వియస్లీ అందుకే ఓన్ అనే సౌండ్ వచ్చింది. ఆల్డిహైడ్ ఉంటే ఆల్ అనే సౌండ్ వస్తుంది. సో అలా మీకు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉందో దాన్ని బట్టి ఏ కంపౌండ్ ఇచ్చినా కూడా వీ విల్ బి డూయింగ్ ఇట్ ద నేమ్ అనమాట. ఇట్ విల్ బి సో ఈజీ. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, మీకు జస్ట్ క్లారిటీ ఉంటుంది అర్థమైతే. ఇప్పుడు చూడండి CH3 CH2 CHO. CHO అంటే ఏంటి, ఆల్డిహైడ్. ఏం రావాలి, ఆల్ అనేది రావాలి. నాకు తెలుసు ఆల్డిహైడ్ గ్రూప్ కాబట్టి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3. ఇటు నుంచి వస్తే 1 2 3. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ కదా, దీన్ని నంబర్ చైన్లో కలపాలి. 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రొపనాల్ అవుతుంది, ప్రొపనాల్. సో దిస్ ఇస్ ద, ఏంటిది బ్లింక్ అవుతుంది ఏంటి, సో CH3 CH2 మళ్ళీ వచ్చింది చూడండి, నాతో రాయించి మళ్ళీ వచ్చింది. సో దిస్ ఇస్ లైక్ దే ఇంక్లూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మెయిన్ చైన్ అంటాము, అది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే CH3 CH COOH CHO. సో ప్రియారిటీ ఆర్డర్ ఇందాక చూసాం కదా, 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది, COOH ఉంది. COOH ఇస్ యాసిడ్కే మనకు మోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి 1 2 3. సో ఏమవుతుంది, ప్రొపనోయిక్ యాసిడ్. కానీ సెకండ్ సబ్స్టిట్యూషన్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మైల్ అనే వర్డ్ ఇవ్వాలి కదా ఆల్డిహైడ్కి వచ్చినప్పుడు, ఫార్మైల్. సో ఎక్కడుంది, సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2-formyl propanoic acid is actually the name of this molecule. అర్థమైందా? సో యూ కెన్ సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూ కెన్ డూ ఇట్ అండ్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఈ ఎగ్జాంపుల్ చేయనా, 1 2 3 మీరు చేయండి, 4 నేను మీకోసం చేస్తాను. CH2 ఓకే, CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 సింగిల్ CH OH CH3 ఇలా ఉంది. ఆబ్వియస్లీ ఆల్కహాల్ కాబట్టి నెంబరింగ్ 1 ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆల్కహాల్ కాబట్టి నెంబరింగ్ ఐ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్. సో ఇట్స్ లైక్ 1 2 3 4 5 ఉంది, కానీ ఇక్కడ నుంచి ఏముంది, డబుల్ బాండ్ ఉంది. ఇప్పుడు అందరికీ డౌట్, సార్ మీరు ఇప్పుడు డబుల్ బాండ్ ఉన్నప్పుడు ప్రియారిటీ ఆర్డర్ ఇటు నుంచి పోవాలా లేదంటే ఆల్కహాల్ రావాలా? ఆల్కహాల్ ఇస్ అ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కదా, అటు నుంచే రావాలి. ఓకేనా? సో 4th దగ్గర ఏముందండి, 4th దగ్గర ఈన్ ఉంది. సో 4th దగ్గర ఈన్ ఉంది అండ్ 2 దగ్గర ఓల్ ఉంది. సో ఆబ్వియస్లీ ద నేమ్ ఇస్ లైక్ పెంట్ 4-ene 2-ol. This is the name of the compound. Pent 4-ene 2-ol will be the name of the compound. అర్థమైందా? ఇలా నేమింగ్ ఆఫ్ ద కంపౌండ్స్ ఇస్తాము. You can see any compound like such. Now ఇప్పుడు ఇక్కడ there is a circular figure, benzene ఎవరు ఇచ్చారంటే స్ట్రక్చర్ కేకులే ఇచ్చాడు. జామెట్రికల్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, C6H6. జామెట్రికల్ స్ట్రక్చర్ ఇస్ లైక్ హెక్సా కంపౌండ్ లాగా ఉంటుంది. 6 కార్బన్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇలా ఉంటే 6 కార్బన్స్ ఉన్నట్టే. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే బెంజిన్ దగ్గర ఫినాల్ పెట్టాడు, ఇక్కడ OH పెట్టాడు, దాని యొక్క ఆర్థో పొజిషన్లో మిథైల్ పెట్టాడు, మెటా పొజిషన్లో మిథైల్ పెట్టాడు, పారా పొజిషన్లో OH ఆల్రెడీ ఉంది పైన. సో ఇప్పుడు దీనికి పేరిమ్మంటున్నాడు ఆయన. సో నెంబరింగ్ ఎప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు దీని ఏంటి, క్లోజ్డ్ స్ట్రక్చర్, సైక్లో కంపౌండ్ అంతే. సో సైక్లో అనే వర్డ్ యాడ్ చేసుకోవాలి మనం. 1 2 3 4 5 6. 1 ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేసినాను, ప్రియారిటీ ఆర్డర్ ఆల్కహాల్ కదా, సో అందుకని. సో 1 దగ్గర ఓల్ ఉంది, సైక్లో హెక్సా అయిపోయింది. అండ్ అన్ని కూడా సింగిల్ బాండ్స్ కూడా హెక్సేన్ 1 ఓల్. ఓకేనా? అండ్ సబ్స్టిట్యూషన్స్ ఉంది, సెకండ్ పొజిషన్ దగ్గర, థర్డ్ పొజిషన్ దగ్గర 2,3 ఏమున్నాయి, మిథైల్ గ్రూప్ ఎన్నిసార్లు ఉన్నాయి, 2 సార్లు, డైమిథైల్. సో 2,3 డైమిథైల్, సైక్లో హెక్సేన్ 1 ఓల్ విల్ బి ద నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఎలాంటి ఫిగర్ ఇచ్చినా కూడా ఇలా మనము డీకోడ్ చేయొచ్చు. Please do this exercise problems and write the names and just do let me know in the comment section. And almost ఇప్పుడు నేమ్స్ రాసినప్పుడు స్ట్రక్చర్లు గీయడం ఎంత ఈజీ అంటే ఇప్పుడు చూడండి, ఒకటి నేను గీస్తాను, మిగతావి మీరు చేయండి.
నేను మీకు టీచర్నే కదా, సో టీచర్స్ ఎప్పుడు కూడా ఒకటి చేసి మిగతా హోంవర్క్ ఇస్తారు. సో ఎగ్జాంపుల్ 2-మిథైల్ పెంటేన్ 3-ఓల్ అంట. సో 2-మిథైల్ పెంటేన్ 3-ఓల్. ఇప్పుడు పెంటేన్ అంటే ఏంటంటే 5 కార్బన్స్, 1 2 3 4 5 కార్బన్స్. 3-ఓల్ అంట. ఓల్ అంటే ఏంటి? ఆబ్వియస్గా OH. సో 3-ఓల్. మీరు అటు నుంచి వచ్చిన థర్డ్ ఇదే వస్తుంది, ఇటు నుంచి వచ్చిన అటే వస్తుంది. ఇప్పుడు నేను ఇటు నుంచి వస్తున్నాను కాబట్టి 1 2 3 4 5 అన్నాను కాబట్టి 2-మిథైల్ అంట. ఇక్కడ ఒక CH3 పెట్టండి, ఆల్మోస్ట్ అన్నిటి కూడా బాండింగ్ అయిపోతుంది. సో ఇక్కడ 3CH3 వచ్చింది టర్మినల్, ఇక్కడ 3H3 వచ్చింది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ H, 3 ఉన్నాయి కాబట్టి H, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి H2, అండ్ ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది. డన్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకేనా? ఇంకొక స్ట్రక్చర్ గీనా మీకోసం. మీరు డీకోడింగ్ బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి డీకోడింగ్. 3,4 డైక్లోరో బ్యూట్ 1 ఈన్ అంట. ఓకే, బ్యూట్ అంటున్నాడు, 4 కార్బన్స్ వేసేద్దాము. 1 ఈన్ అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర డబల్. అటు నుంచి రండి, ఇటు నుంచి రండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఇటు నుంచి పోతున్నా, నాకు ఎందుకంటే రైట్ ఈజ్ లైక్ కొంచెం ఈజీ కదా రాసుకోవడానికి కదా. 3,4 డైక్లోరో 1 2 3 4. 3 దగ్గర 3 దగ్గర క్లోరో అంట, 4 దగ్గర కూడా క్లోరో. అయిపోయిందా? డన్ డన్ డన్. 2 ఉన్నాయి కాబట్టి H2, డబల్ బాండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి 2 హైడ్రోజన్స్. 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ దగ్గర సెకండ్ హైడ్రోజన్ దగ్గర, సెకండ్ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్. 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్. అర్థమైందా? This is how simple you will draw the geometrical structures for our given molecule. Simple. The next topic is chemical properties of carbon compounds. So carbon compounds undergo 4 varieties of reactions. First వచ్చేసి కంబషన్ అంటే తెలుసు కదా మనకి, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్నింగ్ ఆఫ్ ద థింగ్స్ కాల్డ్ యాజ్ కంబషన్. మోస్ట్లీ దే ప్రొడ్యూస్ ఎనర్జీ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సెకండ్ ఈజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ అన్నా కూడా ఎడిషన్ ఆఫ్ ఆక్సిజనే కదా, కంబషన్ అన్నా కూడా బర్నింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. మరి రెండు సేమే కదా అంటే కాదు. ఆల్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఆర్ నాట్ కంబస్టివ్ రియాక్షన్స్. కంబషన్ రియాక్షన్స్ అవ్వవు, ఎందుకంటే దే డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనర్జీ. Third type of reactions that we'll say about addition reactions, adding the things. Addition mostly undergoes in unsaturated compounds, which we are turning them into saturated compounds. And fourth we'll say substitution reactions. Substitution reactions ఎందులో అవుతాయి? alkanes లో అవుతాయి. సో ఈ 4 reactions ని in depth గా చదువుదాము with examples. So first is like combustion reaction. Combustion అంటే ఏంటి? burning in presence of oxygen కదా, and they give heat as well as energy. Such reactions are called as combustion reaction. Carbon plus oxygen gives rise to CO2 plus energy. సో ఆబ్వియస్లీ హీట్ ప్లస్ ఎనర్జీకి CO2 వస్తుందంటే మీరు ఏ కార్బన్ హైడ్రోజన్ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా CO2 ప్లస్ H2O కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ H లేదు కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ CO2 రాసా. ఒకవేళ చూడండి C2H6 ఈథేన్ ప్లస్ O2 చేశాను అనుకోండి, ఏమొస్తుందండి? CO2 ప్లస్ H2O ప్లస్ ఎనర్జీ. ఏ రియాక్షన్ కంబషన్ రియాక్షన్ చేసినా కూడా ద మోస్ట్ మేజర్ ప్రోడక్ట్ ఫార్మేషన్ ఇస్ CO2 ప్లస్ H2O. 90% ఇవే వస్తాయి, రైట్? ఇంకే ఎగ్జాంపుల్ తీసుకున్నా, కింద ఉంది CH3CH2, దట్ ఈస్ ఇథైల్ ఆల్కహాల్. C2H5OH ప్లస్ ఆక్సిజన్ చేస్తే ఆక్సిజన్ వల్ల H2O వస్తుంది, మిగతాది CO2 వస్తుంది. నేను బ్యాలెన్స్ చేయట్లేదు, బ్యాలెన్స్ మీరు చేయండి. ఓకేనా? జనరలీ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఎప్పుడైతే బర్న్ చేస్తామో దే బర్న్ విత్ ద బ్లూ ఫ్లేమ్ అవుతుంది. అదే అన్సాచురేటెడ్ కంపౌండ్స్ ఏమవుతాయంటే సూట్ అంటమాట, నల్ల పొగ వస్తుంది కదా, దాన్ని సూట్ అంటాం. సో సూట్తో బర్న్ అవుతుంది విత్ అన్ప్లెజెంట్ ఇది కూడా వస్తుంది, కలర్ ఎల్లోయిష్ కలర్ అంటాం దాన్ని. అందుకే మీరు సిమ్లో పెడితే ఎల్లో కలర్, హైలో పెడితే బ్లూ కలర్ వస్తుంది. ఎందుకు? ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్తున్నాం కాబట్టి సాచురేటెడ్గా మారుతుంది అనమాట. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ బిహైండ్ సచ్. అండ్ వెన్ కోల్ ఆర్ చార్కోల్ ఇస్ బర్న్ దే గ్లో విత్ రెడ్ కలర్ కదా, ఎందుకంటే గ్యాషియస్ ఫ్యూయల్ బర్న్ అవుతుంది కాబట్టి. సో దానివల్ల దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ రెడ్ కలర్ అండ్ ఇట్స్ హ్యావింగ్ మ్యాక్సిమం వేవ్ లెంత్. అది కూడా మనకి పాయింట్ తెలుసు. కొన్నిసార్లు మనము గిన్నెలు పెట్టినప్పుడు స్టవ్ పైన కింద నల్లగా మాసిపోతుంది, ఎందుకంటే మనం లిడ్ క్లోజ్ చేస్తున్నాం కదా, వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ద ప్రాపర్ ఆక్సిజన్ టు ఇట్. సో ఆబ్వియస్గా సూట్ అనేది బయట కార్బన్ తోటి ఫామ్ అవుతుంది ఆన్ ద వెజల్స్. సో ద బ్లాక్ ఎండ్ బికాస్ ఆఫ్ ది నార్మల్గా గ్యాస్ స్టవ్లో కానీ కిరోసిన్ స్టవ్లో కానీ ఏ స్టవ్లో చేసినా కూడా యూ విల్ సీ దట్ సూట్ ఫార్మేషన్ because of the not peculiar presentation of our so-called oxygen.
అండ్ కొన్నిసార్లు ద రియాక్షన్ కంబషన్ రియాక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఎగ్జోథర్మిక్ బికాస్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ కదా. సో వన్స్ ఎనర్జీ వస్తుందంటే బయటికి వస్తుందంటే దట్స్ నథింగ్ బట్ అ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కంబస్టివ్ రియాక్షన్స్. లెట్ us just see the next one, that is oxidation reaction. ఇందాకే చెప్పా, ఆల్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఆర్ నాట్ కంబషన్ రియాక్షన్స్. ఎగ్జాంపుల్ ఆక్సిజన్ యాడ్ చేయాలి కదా, ఆక్సిజన్ యాడ్ చేయాలా లేదా హైడ్రోజన్ తీసేయాలా? ఏం చేయాలండి? ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ ఇస్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, దట్స్ నోన్ యాజ్ అవర్ ఆక్సిడేషన్ ప్రాసెస్. సో వాటి కోసం మనం ఇందులో ఏం వాడతామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని వాడతాం. సో వాళ్ళంతటా అవి రిడక్షన్ అయిపోయి మిగతా వాళ్ళని ఆక్సిడైజ్ చేస్తాయి, అందుకే వాటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాం. లెట్ us take an example. ఇథైల్ ఆల్కహాల్ తీసుకుందాం, C2H5OH, presence of alkaline KMnO4. Alkaline KMnO4, potassium permanganate. So when ethyl alcohol is taken in presence of alkaline KMnO4 acidified K2Cr2O7, that is potassium dichromate plus heat. We are heating this. Heat చేసినప్పుడు ఏమవుతుందంటే that will be giving us CH3CHO. ఏమంటాం దాన్ని? ఆల్డిహైడ్ కాబట్టి ఆల్, రెండు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనాల్ అంటాం. సో ఇథనాల్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇంకా దీన్ని కూడా హీట్ చేశారనుకోండి, ఏమొస్తుంది? CH3COOH. చూడండి, హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది యాడ్ చేస్తున్నాను, సో దట్ బికమ్ ఎ రిడక్షన్ కదా. సో దట్స్ వై ఐమ్ కాలింగ్ దిస్ as ఆక్సిడైజింగ్ ఏజెంట్. దీస్ ఆర్ బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ విచ్ ఇంపార్ట్ ది ఆక్సిజన్ ఇన్ ద మాలిక్యూల్. CH3CHO వాటర్ మాలిక్యూల్ని తీసేసినాయి, -H2O చేసిన తర్వాత యాక్చువల్లీ ఏంటంటే C2H6O కదా. C2H6O ఒక కార్బన్ పోయింది, 3 హైడ్రోజన్లు అంటే 2 హైడ్రోజన్లు పోయినాయి. అలాగే ఒక ఆక్సిజన్ CH2ని తీసేసాం మనం. తీసేసాక మనకి CH3CHO వచ్చింది. మళ్ళీ దాంట్లోంచి ఆక్సిజన్ యాడ్ చేస్తే ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్కి ఇంకో పేరు కూడా ఉంది, ఏమంటామండి? ఎస్టిక్ యాసిడ్ అనేది మనం కామన్గా మాట్లాడతాము. 2 కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి. సో COOH ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్. సో మనకు వాటికి పేరేమి ఇవ్వాలి? ఓయిక్ యాసిడ్. సో ఇథనోయిక్ యాసిడ్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆక్సిడేషన్ రియాక్షన్ ఎగ్జాంపుల్. acidified K2Cr2O7, alkaline KMnO4, పొటాషియం పర్మాంగనేట్ ఆర్ పొటాషియం డైక్రోమేట్ అనేది వాడి ఆక్సిజన్ యాడ్ ఆన్ చేపిస్తున్నాం కాబట్టి ద రియాక్షన్ నేమ్ బి కాల్డ్ as ఆక్సిడేషన్ రియాక్షన్. నెక్స్ట్ ఇస్ అడిషన్ రియాక్షన్. సో సింపుల్. ఇది బాగా మనం ఎక్కడ చూస్తామంటే హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్లో చూస్తాం. హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్ అంటే వనస్పతి ప్రిపరేషన్ తెలుసా? మార్జరీన్ అంటారు, బటర్ అదర్ ఫ్యామిలీ మెంబర్. బటర్ కాస్ట్లీ కాబట్టి మార్జరీన్ వాడతారు ఈ మధ్య కేక్ ఇండస్ట్రీస్లో అండ్ కుకింగ్ ఇండస్ట్రీస్లో వాడతారు. డాల్డా అంటారు వనస్పతి. సో ఆ వనస్పతి మేకింగ్లో ఆర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇట్ వీ యూజ్ దిస్ హైడ్రోజనేషన్ ప్రాసెస్. ఏం చేస్తామంటే ఒక అన్సాచురేటెడ్ మాలిక్యూల్ తీసుకుంటాం, అన్సాచురేటెడ్ మాలిక్యూల్ని హీట్ చేస్తాము ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికల్ ఆర్ పెల్లాడియం యాజ్ అ క్యాటలిస్ట్. నికల్ కానీ పెల్లాడియం కానీ ఆర్ హైడ్రోజన్ కానీ, హైడ్రోజన్ యాడ్ చేస్తాము ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ కానీ పెల్లాడియం కానీ క్యాటలిస్ట్ at 673 Kelvin. కొన్నిసార్లు అయితే 1400 వరకు వెళ్తుంది బేస్డ్ ఆన్ ది అన్సాచురేషన్ ప్రజెంట్ ఇన్ ఇట్. సో దట్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఈథేన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. నేను ఈథీన్ తీసుకున్నాను, హైడ్రోజన్ వచ్చి యాడ్ అవ్వడం వల్ల ఈథేన్ ఫామ్ అవుతుంది. ఒక ఆల్కీన్ని ఆల్కేన్గా మారుస్తున్నాము, అందుకని దీనిని హైడ్రోజన్ అన్సాచురేటెడ్ కంపౌండ్ని సాచురేటెడ్గా మారుస్తున్నాం కాబట్టి దీనిని వి కాల్ ఇట్ as హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్ అంటాము, విచ్ ఇస్ డన్ ఇన్ ద. మీరు ఇప్పుడు నార్మల్గా ఏం ఆయిల్ తింటారండి? రిఫైన్డ్ ఆయిల్ తింటున్నారు కదా. సో ఈవెన్ దాట్ ఈస్ మేడ్ ఫ్రమ్ దిస్ ప్రాసెస్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఇచ్చింది టెక్స్ట్ బుక్లో బ్యూట్-3-ఐన్ అంట, 2-ఐన్, బ్యూట్-2-ఐన్ అంట. బ్యూట్-2-ఐన్ అంటే ఏంటండి? మళ్ళీ స్ట్రక్చర్ రాద్దాం. బ్యూట్ అంటే 4 కార్బన్స్ ఉండాలి, డన్. 2-ఐన్ అంటే సెకండ్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉండాలి, అయిపోయిందా? డన్. సో బ్యూట్-2-ఐన్. సో బ్యూట్ అంటే ఏంటంటే 4 కార్బన్స్. 2-ఐన్ అంటే ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. సో సెకండ్ కార్బన్ తర్వాత ట్రిపుల్ బాండ్. మిగతాదంతా కూడా పెట్టండి. CH3, ఇక్కడ CH2, ఇక్కడ ఆల్రెడీ 3 వచ్చినాయి కాబట్టి ఇక్కడ H. సో ఇక్కడికి వచ్చరికి ఇక్కడ H2 ఎట్లా వచ్చింది? ఇది 4 సాటిస్ఫై అయిపోయింది కదా. సో ఇది వచ్చి 3 + 1 4. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా అవసరం లేదు, ఇక్కడ వచ్చి CH3 పెట్టండి అంతే. సో దిస్ ఈజ్ అవర్ బ్యూట్-2-ఐన్. సో ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికల్ క్యాటలిస్ట్ H2తో యాడ్ అయిపోయి ఏమవుతుందంటే CH3C
ఇది డబుల్ బాండ్ కాస్త ట్రిపుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ సిహెచ్, ఇక్కడ సిహెచ్, ఇక్కడ CH3. మళ్ళీ ఇంకా అదే ప్రాసెస్ చేశానండి నికెల్ అండ్ హైడ్రోజన్ క్యాటలిస్ట్. అప్పుడు ఏమవుతుంది, డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అవుతుంది, అంటే CH3 CH2 CH2 CH3. సో పేరేంటండి 4 కార్బన్స్ కాబట్టి బ్యూటేన్. సో బ్యూట్ 2 కాస్త బ్యూటేన్గా మారుస్తున్నాము. మధ్యలో ఇంటర్మీడియట్ ఏంటి 2 కదా, బ్యూట్ 2 బ్యూట్ 2 నుంచి 2 మార్చి టేన్కి మారుస్తున్నాము, ఆల్కేన్గా మారుస్తున్నాము. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ప్రాసెస్ వీ యూస్ టు కన్వర్ట్ అన్సాచురేటెడ్ కంపౌండ్స్ ఇంటూ సాచురేటెడ్ కంపౌండ్స్, విచ్ ఇస్ ద బెస్ట్ యూసేజ్ విల్ డూ ఇన్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్. ఇప్పుడు ఇందులో క్యాటలిస్ట్ అంటున్నాను, నికెల్ పెల్లాడియం. క్యాటలిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయన్నమాట, బ్రెడ్ ఎప్పుడన్నా చేస్తుంటే మీ ఇంట్లో చూడండి, అందులో ఈస్ట్ వాడతారు. ఎందుకు అంటే ఫర్మెంటేషన్ అనేది తొందరగా అవ్వడానికి. అలాగే దోశలు కానీ ఇడ్లీలు కానీ పిండి పోసినప్పుడు అందులో కొంచెం ఈటింగ్ సోడా వేస్తారు. వాషింగ్ సోడా వేస్తారండి, బేకింగ్ సోడా వేస్తారు. సో ఆబ్వియస్లీ బేకింగ్ సోడా వేయడానికి ఏంటంటే పులవాలి కదా ఆబ్వియస్గా మన బ్యాటర్ అనేది. సో వీఆర్ ఎగ్జాజరేటింగ్ దట్ ఫాస్ట్ అవ్వడానికి వీఆర్ యూజింగ్ సంథింగ్. అలాగే ఫర్మెంటేషన్లో కూడా లైక్ బియర్ కానీ వైన్ కానీ ఆ మేకింగ్ ప్రాసెసెస్లో we use this catalyst to speed up the reaction. Yeast is also one thing that is used there. మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ కొన్నిసార్లు యూస్ చేస్తాం, ఇలా సో మెనీ థింగ్స్ యూస్ చేస్తాం. సో ద ఆబ్వియస్గా ద అదర్ థింగ్ వాట్ ఐ మెంట్ టు సే ఇస్ క్యాటలిస్ట్ ఆర్ ద వన్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్, బట్ దే డజంట్ లీడ్ ఫర్ ద ప్రోడక్ట్ ఫార్మేషన్. అవి అసలు ప్రోడక్టే ఫామ్ అవ్వవు. అవి చేయాల్సిన పనంతా ఏంది అంటే నార్మల్గా ఆ రియాక్షన్ని ఫాస్ట్ చేయడానికి, అంతకు మించి అవి ఏమి చేయలేవు. వాటిని మనం క్యాటలిస్ట్ అంటాము. అర్థమైందా? So shall we see about the next one? So the next one is substitution reactions. Very very simple. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఒకదాని ప్లేస్కి వెళ్ళి ఇంకోటి వెళ్ళి కూర్చోవడం. ఆల్కేన్స్ మాక్సిమం సబ్స్టిట్యూట్ అవుతాయి. లెట్ us take an example CH4. ఆల్కేన్స్ మనం పారాఫిన్స్ అని కూడా అంటాం. వై పారాఫిన్స్ అంటే, పారాఫిన్ అంటే ఏంటంటే లిటిల్ అఫినిటీ, దే డజంట్ రియాక్ట్, ఆల్రెడీ అవి స్టేబుల్ కదా, సో అవి స్పెషల్గా వేరే వాళ్ళతో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ రియాక్ట్ అవ్వాల్సి వస్తే దే ఓన్లీ డూ సబ్స్టిట్యూషన్. ఉన్న వాళ్ళని తీసేసి ఇంకోళ్ళని పెడితే తప్ప కొత్తగా స్పెషల్గా బాండ్స్ ఏం ఫామ్ అవ్వవు. దిస్ ఇస్ HNU presence. సో ఇట్ ఈస్ ఎ వాట్ కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్? ఫోటోకెమికల్ రియాక్షన్. సో ఏమవుతుందండి, ప్రోడక్ట్ Cl2 కాస్త ఒక Cl వెళ్ళి కూర్చుంటుంది, CH3 Cl ఫామ్ అవుతుంది, ప్లస్ ఇక్కడ మిగిలిపోయిన H, ఇక్కడ మిగిలిపోయిన Cl, రెండు కలిపి HCl ఫామ్ అవుతుంది. అండ్ ఇది కంటిన్యూటీ ప్రాసెస్. ఇదేంటి, మిథాల్ క్లోరైడ్ కదా. సో ఇప్పుడు మిథాల్ క్లోరైడ్ మీథేన్ రియాక్టింగ్ విత్ క్లోరిన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ గివింగ్ రైజ్ టు మిథాల్ క్లోరైడ్ ప్లస్ HCl. ఈ మిథాల్ క్లోరైడ్ మళ్ళీ ఒకవేళ Cl2తో కలిసింది అనుకోండి, ఇదే ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, ఇట్ విల్ ఫార్మ్ CH2 Cl2, మిథిలిన్ క్లోరైడ్ అంటాం. సో ప్లస్ HCl కామన్. మళ్ళీ మిథిలిన్ క్లోరైడ్ ఉందనుకోండి, మిథిలిన్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, ఇట్ ఫార్మ్స్ క్లోరోఫార్మ్, CHCl3 అంటాం. CHCl3 ప్లస్ HCl ఇస్ కామన్, హైడ్రోజన్ క్లోరైడ్. గ్యాస్, ఇది గ్యాస్, యాసిడ్ కాదు. సో ఈ క్లోరోఫార్మ్ CHCl3 మళ్ళీ Cl2తో రియాక్ట్ అయింది అనుకోండి, ఏమవుతుందండి, ఒక హైడ్రోజన్ లేచిపోతుంది, ఒక క్లోరిన్ యాడ్ అవుతుంది, CCl4 ప్లస్ HCl, కార్బన్ టెట్రా క్లోరైడ్ విల్ ఫార్మ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కూడా కార్బన్ టెట్రావాలెంట్గానే ఉంది, బట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ చేసింది, హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్లని సబ్స్టిట్యూట్ చేసింది. అది చెప్పడానికి జస్ట్ ఎగ్జాంపుల్. సో ఆల్కేన్స్ మస్ట్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ బికాజ్ ఆల్రెడీ స్టేబుల్ కదా. సో వాళ్ళు స్పెషల్గా ఇంకొకరితో రియాక్ట్ అయిపోయి బాండ్ ఫామ్ చేయాలని అవసరం వాళ్ళకి లేదు. దే ఓన్లీ టెన్ టు సబ్స్టిట్యూట్, అరే నువ్వు బోరా నువ్వు రారా, అంతే. వాటి బాండింగ్ అట్లనే ఉంటుంది అనమాట. సో దట్స్ సో సింపుల్ అబౌట్ అవర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. షల్ వి సీ సమ్ అదర్ 2 ఇంపార్టెంట్ కంపౌండ్స్ గురించి మాట్లాడుకుందాం కార్బన్కి. ఒకటేమో ఇథైల్ ఆల్కహాల్, ఒకటేమో అసిటిక్ యాసిడ్. ఫస్ట్ ఇథైల్ ఆల్కహాల్ ఏంటో చూద్దామా. ఇథైల్ ఆల్కహాల్ అంటే ఏంటంటే HOL కదా, C2H5OH which is known as absolute alcohol, which is known as rectified spirit. చాలా పేర్లు ఉన్నాయి. C2H5OH చాలా మంది ఇప్పుడు ఆల్కహాల్ అనగానే తాగేది అనుకుంటున్నారు కదా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రియేజెంట్ యూస్ బట్ నాట్ మచ్. ఇది యాక్చువల్లీ ఇట్ డజంట్ యూస్డ్ ఫుల్ ఫ్లెజ్డ్గా వాడడం, కొంచెం దాన్ని డీనేచర్డ్ చేసి వాడుకుంటాం. అండ్ డీనేచర్డ్ ఆల్కహాల్ ఈజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ఇంకొచ్చి వేరే కాంపోనెంట్స్ ఉంటాయి, మిథాల్ కాంపోనెంట్స్, దానివల్ల అది పాయిజనస్ నేచర్ కూడా ఉంటుంది. మనిషి డీనేచర్డ్ ఆల్కహాల్ తాగితే కంటేజియస్, ఐ మీన్ కోమాలోకి వెళ్తాయి, ఫేటల్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఆల్కహాల్ ఇట్ ఈస్ ఫ్రూటీ ఆర్డర్ ఉంటుంది, మా ఫ్రూటీ ఆర్డర్ నేను చాలాసార్లు చూశాను కాబట్టి నాకు చెప్తుంటే ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది లిక్విడ్, అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎ ఫ్రూటీ ఆర్డర్. స్మెల్ చూసి చెప్పొచ్చు దట్ ఈస్ అన్ ఆల్కహాల్ అని. సో ఈ ఆల్కహాల్ ఇస్ లైక్ ఎలా ప్రిపేర్ చేస్తాం మనము అంటే, ఈథేన్ ఉంది కదా, ఈథిన్. సో ఈథిన్, ఆ డబల్ బాండెడ్ ఈథిన్ మాలిక్యూల్ని వీ విల్ యాడ్ విత్ వాటర్ మాలిక్యూల్.
సింపుల్. వాటర్ వేపర్, వాటర్ కూడా కాదు, వాటర్ వేపర్తో రియాక్ట్ చేపిస్తాము క్యాటలిస్ట్. సో క్యాటలిస్ట్ P2O5 వాడతారు నార్మల్గా అయితే. టంగ్స్టెన్ ఆక్సైడ్ కూడా ఈ మధ్య వాడుతున్నారు, బట్ P2O5 వీఆర్ యూజింగ్. సో P2O5 అండ్ ప్రెషర్ కూడా వాడతాం 200 to 300 అట్మాస్ఫియర్స్. ఓకే, టెక్స్ట్ బుక్ వాడదాము 100 atmosphere to 300 atmospheres అండ్ టెంపరేచర్ వాస్ 300 degrees Celsius. 300 degrees Celsius, 100 degrees is బాయిలింగ్ వాటర్ కదా, సో ఆబ్వియస్లీ 300 degrees Celsius అంటే వాటర్ వేపర్ అయిపోతుంది. ఆ వేపర్ తోటి రియాక్ట్ అవ్వడం వల్ల ఈ బాండ్ అనేది బ్రేకప్ చేసి ఇట్ విల్ ఫార్మ్ C2H5OH, ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇథైల్ ఆల్కహాల్ అంటాము. ఇంకొంతమంది న్యాచురల్గా ప్రిపేర్ చేస్తారు, బార్లీ గింజలతోటి చేస్తారు ఆల్కహాల్, అది కూడా చాలా ఈజీ ప్రాసెస్. వీట్ ఉంటుంది కదా, స్టార్చ్, వీట్, మా బార్లీ, స్ప్రౌటెడ్ బార్లీ కానీ స్ప్రౌటెడ్ గ్రెయిన్స్, ఆల్ ద గ్రెయిన్స్, దానిని స్టార్చ్తో కలుపుతాము. స్టార్చ్ ఈజ్ నథింగ్ బట్ కుకింగ్ గ్రెయిన్ అంటాము. కుకింగ్ గ్రెయిన్ ఆర్ స్టార్చ్, ఈవెన్ స్టార్చ్ అందులోంచి రావాలి. అలాగే స్ప్రౌటెడ్ బార్లీ ఈ మధ్య చాలామంది ఏమంటారు ఫ్లేవర్డ్ బెవరేజెస్ తాగుతున్నారు కదా, సో దీన్ని ఏమంటే మాల్ట్ అంటాం. స్ప్రౌటెడ్ బార్లీని మాల్ట్ అంటాము. విస్కీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. సో స్టార్చ్ నేను తాగను, బట్ ఐ నో అబౌట్ మాల్తో రియాక్ట్ అయిపోయి గ్లూకోజ్ ఇస్తారు, ఎనర్జీ డ్రింక్. సో గ్లూకోజ్ ఇవ్వడం వల్ల, అండ్ ఈస్ట్ కూడా ఫర్మెంటేషన్ అవ్వాలి కదా, ఈస్ట్. సో దాట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ఇథనాల్ ప్లస్ CO2, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది, ప్లస్ ఇథనాల్, దట్స్ నథింగ్ బట్ ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఇట్లా స్టార్చ్ ప్లస్ బార్లీన్ ప్లస్ గ్లూకోజ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఈస్ట్ విల్ గివ్ అస్ ది ఇథనాల్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ as ఫర్మెంటేషన్ అంటాం, ఫర్మెంటేషన్. Now what are the properties? Obviously it is a sweet in order, colorless liquid, and the boiling temperature is about 78.3 degrees Celsius, and 100% alcohol is known as absolute alcohol or rectified spirit, and denatured alcohol. ఇప్పుడే చెప్పాక denatured alcohol impurities ఉంటాయి. ఎలా అంటే మెథనాల్, మిథైల్ ఐసోబ్యూటైల్ కీటోన్, అండ్ ఏవియేషన్ గ్యాసలిన్. ఇలా ఏవియేషన్ గ్యాసలిన్ అంటే ఫ్లైట్లలో జెట్స్లో వాడతారు, అదంతా కలుపుతాం అనమాట. సో ఇట్ ఈస్ లైక్ అ ఫేటల్ డోస్ అనమాట, మన కళ్ళు తిరిగి పడిపోతాము, కోమా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో అండ్ ఈ ఏదైతే ఉందో ఈ సొల్యూషన్ 10%ని ఇది మోటార్ వెహికల్స్లో వాడతారు. ఈ మోటార్ వెహికల్స్ యూజ్ ఇస్ గ్యాసలిన్ లాగా వాడతాము. గ్యాసలీన్ అనలేము, గ్యాసహాల్ అంటాం, ఆల్కహాల్ కలుపుతున్నాం కదా, గ్యాసహాల్ అంటాం. అండ్ దిస్ ఇస్ లైక్ ఆల్కహాల్ డ్రింక్స్లో చాలా వరకు ఇథైల్ ఆల్కహాల్ వాడతారు, బట్ ఇన్ వెరీ లిమిటెడ్ వే. చాలామంది తాగుతారు కదా, తాగినప్పుడు వాళ్ళకు నష ఎక్కుతుంది. ద రీజన్ ఇస్, ఎందుకంటారు ఆల్కహాల్ తాగినప్పుడు అసలు వై డూ దే ఫీల్ లైక్ ఇన్ అ ట్రాన్స్, ఏం రియాక్షన్ అవుతుందో ప్లీజ్ డూ లెట్ మీ నో. అండ్ కొన్నిసార్లు తాగి డ్రైవింగ్ చేస్తుంది, ఇట్స్ యాక్చువల్లీ అలా చేయకూడదు, ప్లీజ్ బీ కేర్ఫుల్. వాళ్ళ ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా డ్రైవ్ చేస్తుంటే టెల్ దెమ్ ప్లీజ్ డోంట్ డూ ఇట్, ఐదర్ గో ఇన్ అ క్యాబ్ అని చెప్పండి, బికాస్ వాళ్ళకి ఏం కాకపోవచ్చు, వాళ్ళ ఇంకొకరికి ఏమైనా అవ్వచ్చు. రీసెంట్గా నా బైక్ వాకింగ్లో ఉంది, తను తాగొచ్చాడు, గుద్దేశాడు, నా బైక్ డ్యామేజ్ అయిపోయింది. నేను ఎవరిని అనలేను, హీఈస్ ఆల్మోస్ట్ డ్రంకర్డ్. సో I have had a loss. సో అందుకని పీపుల్ యూస్ టు బి కాషియస్. సరే ఆ బండి మీద నేను లేను, పార్కింగ్లో ఉంది, నేనుంటే నేను ఇక్కడ క్లాస్ కూడా చెప్పకపోతుంటేనేమో, రైట్? సో దట్స్ వాట్ వీ సే దట్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ నెవర్ డూ దట్. అండ్ అందుకే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే దే చెక్ విత్ ద డిటెక్టర్స్. సో ఆ డిటెక్టర్స్ ఎప్పుడైతే మనకు పెడతారో పోలీస్ ఆఫీసర్స్, అందులో మనం బ్లో చేయమంటారు. బ్లో చేసినప్పుడు ఆల్కహాల్ కాస్త వెళ్ళి అందులో ఉన్న రియాక్ట్ అవుతుంది. అందులో యాక్చువల్లీ పొటాషియం డైక్రోమేట్ ఉంటుంది, దట్స్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. వన్స్ ఇది ఆక్సిడైజ్ అయిన తర్వాత ఇథనాల్ అండ్ ఇథనోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఇది మన బాడీలో నుంచి ఎంటర్ అయ్యేది బయటికి. సో ఇట్ విల్ ఆక్సిడైజ్ ఇట్ అండ్ విల్ అస్ కలర్ చేంజ్ అనేది కనపడుతుంది, బ్లూయిష్ గ్రీన్ కానీ అలా వాళ్ళకి ఇండికేటర్ కనపడింది. ఈ మధ్య కొంతమంది ఐఆర్ కూడా వాడుతున్నారు, వెరీ ఫ్రీక్వెంట్. ఐఆర్ ఫ్రీక్వెన్సీ పెట్టేసరికి మనకు అందులో నిజంగా మనం ఊదినప్పుడు ఈ ఇథైల్ ఆల్కహాల్లో COH బాండ్ కానీ CH బాండ్ కానీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అనుకోండి, సో ఆల్కహాల్ ఉంటే అది స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ కనపడుతుంది ఐఆర్ బ్యాండ్ స్పెక్ట్రా వల్ల. సో దానివల్ల స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ కనపడుతుంది. ఓకే మనకి మీటర్ 30 దాటింది 20 దాటింది అంటారు కదా, బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెసెస్. బ్రీత్ ఎనలైజర్ అంటే నేను అదే పేరు ఎత్తుకుతున్నాను, మీతో చెప్తున్నాను కానీ బ్రీత్ ఎనలైజర్ ఏనా కాదా అని ఐ వాస్ చెకింగ్ ఆన్. CS, that was the detecting. అందులో లేదు మౌత్ పీస్ అని ఇచ్చాడు, బట్ yes, it's a breath analyzer. Now what are this kind of a chemical properties does methyl alcohol reactors? The best one is it will react CH2 CH3OH. నేను ఇది కండెన్స్డ్ ఫార్ములా ఎందుకు రాస్తున్నానంటే చిన్న లాజిక్ చూపిస్తాను. ఇటు 170 degrees Celsius కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలిపామనుకోండి. కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇస్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్. అందులో ఉన్న వాటర్ మాలిక్యూల్ని తీసేస్తుంది. సో ఇందులో ఉన్న వాటర్ మాలిక్యూల్ని తీసేసింది అనుకోండి, ఏమవుతుందండి? CH3
సిహెచ్. సో అప్పుడు ఏమవుతుంది, అది CH2 డబుల్ బాండ్ CH2 ఈథీన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, ప్లస్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఈజ్ నథింగ్ బట్ డిహైడ్రేటింగ్ ఏజెంట్. దాంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్ని తీసి బయటకు కొట్టేస్తుంది. సో మనకి ఈథీన్ మాలిక్యూల్ అనేది వస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రియాక్షన్ దట్ వీ డూ. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే కాసేపట్లో ఎస్టరిఫికేషన్ చేస్తాము. ఎస్టరిఫికేషన్లో ఇదే రూల్ మళ్ళీ అక్కడ ఫాలో అవుతాను. అదే ఒకవేళ ఇథైల్ ఆల్కహాల్ సోడియంతో రియాక్ట్ చేసింది అనుకోండి మెటల్ తోటి, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఫామ్ సోడియం ఇథాక్సైడ్ ఫామ్ అవుతుంది, C2H5ONA. సోడియం ఇథాక్సైడ్ ఫామ్ అయ్యి అండ్ ప్లస్ H2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. దిస్ ఇస్ వన్ అదర్ కెమికల్ ప్రాపర్టీ. అదర్ కెమికల్ ప్రాపర్టీ వెన్ సోడియం రియాక్ట్స్ విత్ ఇట్, సోడియం ఇథాక్సైడ్ అంటాం, C2H5ONA. ఎస్టర్స్లో వస్తుంది. సో నెక్స్ట్ ఈజ్ లైక్ ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ ఇంకొక కామన్ ఏమంటండి అసిటిక్ యాసిడ్. చాలా 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 అన్ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా వగరుగా ఉంటుంది. అండ్ 3 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ని మనము వెనిగర్లా పికల్స్ని స్టోర్ చేసుకోవడానికి వాడుకుంటాం. వెనిగర్ ఈజ్ నథింగ్ బట్ ఎసిటిక్ యాసిడ్. అండ్ ఎసిటిక్ యాసిడ్ యాసిడ్ తీసేసి కీటోనిక్ గ్రూప్ పెడితే నెయిల్ రిమూవర్ వస్తుంది. సో ఎస్ దట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. అండ్ ఫార్మిక్ యాసిడ్ ఒక CH3 లేపేసి హైడ్రోజన్ పెడితే చీమలు కుట్టినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఫార్మిక్ యాసిడ్ కూడా ఇదే ఎసిటిక్ యాసిడ్ కైండ్ ఆఫ్ ఆ జోనర్ కిందకి వస్తుంది అనమాట. సో అసిటిక్ యాసిడ్ ఇస్ అన్ప్లెజెంట్ స్మెల్ అండ్ ఐ కాంట్ బేర్ యాక్చువల్లీ, బట్ కొన్నిసార్లు పీల్చాల్సి వస్తుంది గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్. గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ ఎందుకు వాడానంటే కింద యాక్టివిటీ ఉంది కదా, అది నేను పిల్లలతో చేయించి అబ్బా నాకు చెప్తుంటే కూడా నాకు ఆ స్మెల్ ముక్కులోకి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ glacial acetic acid, or it's commonly known as ethanoic acid, is a IUPAC name. అందులో 5 to 8% ఉంటే దానిని we call it as a vinegar. So acetic acid in water is called as vinegar and it's widely preservative for pickles. And how do it react? Then reactions చూసుకుంటే acetic acid commonly it reacts with the metal, same CH3COOH కదా, ప్లస్ సోడియం. సో ఏం చేస్తుంది, సోడియం హైడ్రోజన్ తీసేసి అక్కడ కూర్చుంటుంది అంతే, సోడియం ఎసిటేట్ ఫామ్ అవుతుంది, సోడియం ఎసిటేట్ ప్లస్ Na. ఇందాక C2H5ONA ఏమన్నానమ్మా, సోడియం ఇథాక్సైడ్ అన్నాను, OH కాస్త ONA, సోడియం ఇథాక్సైడ్ అది, ఇది సోడియం ఎసిటేట్ because this is CH3COOR group, so that's why we call it as ఆల్కైల్ ఆల్కనైట్ ఎస్టర్ ఫార్మేషన్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇథనోయిక్ యాసిడ్. ఒకవేళ ఇది NaOHతో రియాక్ట్ అయింది అనుకోండి, NaOH తోటి, ఆబ్వియస్గా NaOH అంటే NaL కూర్చుంటుంది, HOH బయటకు వచ్చేస్తుంది. ఇదే ప్రోడక్ట్ మళ్ళీ స్పెషల్గా నేను రాయని అవసరం లేదు, లాజిక్ చెప్తున్నాను అంతే. ఒకవేళ సోడియం కార్బోనేట్ కానీ సోడియం బైకార్బోనేట్ కానీ రియాక్ట్ అయింది అనుకోండి, NaOH కానీ సోడియం కార్బోనేట్ కదా, Na2CO3 కానీ సోడియం బైకార్బోనేట్ NaHCO3 కానీ రియాక్ట్ అయింది అనుకోండి, ఆబ్వియస్గా CH3COONA అయితే కామన్, CH3COONA అయితే కామన్. ఆబ్వియస్లీ CO2, ఇందులో నుంచి CO2 లిబరేట్ అవుతుంది, ఇందులో నుంచి H2O లిబరేట్ అయిపోతుంది, అయిపోయిందా, డన్ ద ప్రోడక్ట్. బోత్ ఆఫ్ దెమ్ గోనా గివ్ ద సేమ్ ప్రోడక్ట్. బస్ బ్యాలెన్సింగ్లో అటు ఇటు ఉంటుంది కానీ ద ప్రోడక్ట్స్ ఇస్ సేమ్, సోడియం ఎసిటేట్ ప్లస్ వాటర్ ప్లస్ CO2, దట్స్ ఇట్. సో దాట్ ఈస్ హౌ సింపుల్ ద ఎసిటిక్ యాసిడ్ రియాక్ట్స్. నేనైతే చాలా సింపుల్గానే చెప్తున్నాను, బట్ మీరు అది అర్థం చేసుకొని ప్లీజ్ వన్స్ ప్రాక్టీస్ దెమ్ అండ్ డూ లెట్ మీ నో త్రూ ద కమెంట్ సెక్షన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీ. షెల్ వి సీ అబౌట్ ఎస్టరిఫికేషన్. సో ఎస్టరిఫికేషన్, ఎస్టర్ అంటే ఏంటంటే RCOOR ఉండాలి. ఎలా ఫామ్ అవుతుందంటే ఇథైల్ ఆల్కహాల్ తీసుకుందాం, ఇథైల్ ఆల్కహాల్ C2H5OH, కామన్గా రాయాలంటే దీన్ని నేను ROH అని రాయొచ్చా, దిస్ ఇస్ ఆల్కైల్ గ్రూప్ కదా, R ప్లస్ OH ప్లస్ ఇథైల్ ఆల్కహాల్. నేను ఒకవేళ ఎసిటిక్ యాసిడ్ కలపండి, CH3COOH, దీనిని RCOOH రాయొచ్చా నేను, ఆబ్వియస్లీ ఇది ఆల్కైల్ గ్రూపే కదా. సో ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, RCOO, ఈ OH ఈ రెండింటిని బయటికి వెళ్ళిపోతాయి. వాటర్ని తీసేయాలంటే ఏం వాడాలి నేను, కాన్సన్ట్రేటెడ్ H2SO4 వాడాలి, దట్స్ డిహైడ్రేటింగ్ ఏజెంట్. 170 degrees Celsius దగ్గర వాటర్ అనేది లిబరేట్ అయిపోతుంది. సో ఏమవుతుందండి, RCOO, ఇక్కడ ఒక R ఉంది, సరే దీనికి దానికి సెపరేట్ చేయడానికి R డాష్ పెట్టినా, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎస్టర్. సో దట్ మీన్స్ CH3COO C2H5, ఒక మిథైల్ గ్రూపు ఒక ఇథైల్ గ్రూపు C డబల్ బాండ్ O తోటి అటాచ్ అయి ఉంటే, C డబల్ బాండ్ O తో అటాచ్ అయి ఉంటే దీనిని ఎస్టర్ అంటాము, సింపుల్. అండ్ ఇప్పుడు నేను చెప్పింది ఏం లేదు, ఇదే రియాక్షన్ కింద ఉంది చూడండి, బాయిలింగ్ బీకర్లో ఇథైల్ ఆల్కహాల్ తీసుకోండి, ఎసిటిక్ యాసిడ్ గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ తీసుకోండి, హీట్ చేయండి, కాన్సన్ట్రేటెడ్ H2SO4 కొన్ని డ్రాప్స్ చేయండి, హీట్ చేసిన తర్వాత మీకు ఫామ్ అయ్యేది ఎస్టర్. ఎస్టర్ వచ్చిందా లేదా ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే ఫ్రూటీ స్మెల్ వస్తుంది, ఇట్ యాక్చువల్లీ గివ్స్ ఎ ప్లెజెంట్ ఫ్రూటీ స్మెల్. వన్స్ వీఆర్ గెటింగ్ a pleasant fruity smell, it will give us the formation of an ester formed. Okay na. So alkyl groups are phenyl groups. So carbon మీదకి వచ్చరికి phenyl groups అంటాము, alkyl groups అంటే నార్మల్ బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ లో అంటాం. సో ఎస్టరిఫికేషన్,
సో ఎస్టర్ యొక్క జనరల్ నోటేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడే చూపించాను కదా, సి డబల్ బాండ్ ఓ, ఇక్కడ ఒక ఆర్ గ్రూప్, ఇక్కడ ఒక ఆర్ డాష్ గ్రూప్. మీ టెక్స్ట్ బుక్లో అది సితో చూపించాడు, బట్ ఆల్కైల్ గ్రూప్ మస్ట్ బి దేర్. ఆల్కైల్ ఈజ్ నథింగ్ బట్ సి గ్రూప్ కదా. సో దట్స్ హౌ ద రియాక్షన్. మీకు కింద రాసిన రియాక్షన్ ఇప్పుడే నేను రాశాను, ఎరేజ్ చేశాను. అబ్బా చేయొద్దు అనుకున్నాను బట్ చేశాను. ROH is nothing but C2H5OH plus acetic acid CH3COOH gives rise to CH3COO C2H5. దీనినే స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు, R C డబల్ బాండ్ OH అంతేనా. సో దీన్ని రియాక్ట్ చేపిస్తే ఈ OH ఈ H పోయి ఇది వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. సో R C డబల్ బాండ్ O ఈ OH ఉంది కదా, OR డాష్, ఇది మనకు వచ్చే ఎస్టర్. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ సింపుల్ ద ఎస్టర్ ఈస్. కాన్సన్ట్రేటెడ్ H2SO ఫర్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే దట్స్ డిహైడ్రేటింగ్ ఏజెంట్. ఎస్, దట్స్ ద ఎస్టరిఫికేషన్. అండ్ ద లాస్ట్ ఫర్ మోస్ట్ టాపిక్ ఇస్ సోప్స్. మీకు ఎప్పుడైనా సోప్ తయారు చేయాలనుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నాను చేయండి. ఇంట్లోకి వెళ్ళండి, ఒక గిన్నె తీసుకోండి, సాస్ ప్యాన్ తీసుకొని సాస్ ప్యాన్లో ఏదైనా బేస్ వేయండి, ఎనీవోయిడ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ చేసి సొల్యూషన్ వేయండి. వేసి మీ ఇంట్లో పైన్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, సోయాబీన్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ ఉన్నా పడేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఆయిల్ వేయండి, ఆయిల్ ప్లస్ బేస్ ప్లస్ సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ న్యూట్రలైజ్ చేయడానికి. ఆ తర్వాత హీట్ చేయండి, ఒక 15-20 minutes హీట్ చేయండి. ఆ తర్వాత ఒక టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే సోప్ అంతా ప్రెసిపిటేట్ అయిపోయి కిందకు వస్తుంది. అంతే, అయిపోయింది మీ సోప్. అది మీరు కొంచెం కూల్ చేసేసి ఏదైనా మౌల్డ్లోకి వేసేస్తే, ఆ సొల్యూషన్ వేడివేడిగా ఉన్నప్పుడు మౌల్డ్లోకి వేస్తే మౌల్డ్ షేప్ తీసుకుంటుంది, సోప్ ఫామ్ అయిపోయింది. అంత సింపుల్ సోప్. ఎవరికి చెప్పకండి, నేను మీకు చెప్తున్నాను. ఎవరికి చెప్పకండి, అందరికి తెలిసే ఉంటుంది లేండి, కానీ ఏదో నా సంతృప్తి. సో దట్ ఈస్ హౌ ద సోప్స్ ఆర్ బీన్ మేడ్. సో సోప్స్ ఎందుకు వాడతామండి? ఆబ్వియస్గా టు బేత్. సో బేతింగ్ చేయాల్సిన అవసరం ఏముందంటే టు క్లెన్స్ అవర్ బాడీ. సో మన ఫిజికల్ బాడీ బయట ఉన్న అవుటర్ బాడీకి క్లెన్స్ చేసుకోవడం, దాంట్లో ఉన్న డర్ట్ పార్టికల్స్ అన్ని తీసేయడానికి, ఆయిల్ గ్రీజ్ అవేమైనా అంటుకుంటే క్లెన్స్ చేసుకోవడానికి వి నథింగ్ బట్ యూజ్ ద సోప్స్. ఈ సోప్స్ యాక్చువల్లీ ఎలా ఫామ్ అవుతాయి, అందులో ఏముంటాయంటే దే హ్యావ్ ది సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ సాల్ట్స్, హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. ఏమేమి ఫ్యాటీ యాసిడ్స్ అంటే స్టీరిక్ యాసిడ్ ఉంటుంది, ఓలిక్ యాసిడ్ ఉంటుంది, ఆర్ పాల్మాటిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్. నార్మల్గా అయితే C17H35COOH స్టీరిక్ యాసిడ్ ఉంటుంది. దీని స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ కూడా ఇలా ఉంటుంది కదా, ఇలా పోతుంది. ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ చెప్పాలా? సో soap structure will be like normally a benzene ring, say be C double bonded O, and here it will be O minus and Na plus, and this will be attached to a long form of a chain. It goes on like this. This is the structure of a soap. So this soap molecules will form a హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ అండ్ దాంట్లో ఈ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ట్రైహైడ్రాక్సీ ఆల్కహాల్స్ ఉంటాయి, OH OH OH. దిస్ టైప్ ఆఫ్ యాసిడ్స్ ట్రైహైడ్రాక్సీ అంటే 3 ఆల్కహాల్ గ్రూప్స్ ఉంటాయి, దీన్ని గ్లిజరాల్ అంటాం. నేను ఇందాక ప్రాసెస్ చెప్పా కదా హౌ టు మేక్ అ సోప్, అందులో లిక్విడ్ మిగిలిపోతుంది కదా, అదే ఈ గ్లిజరాల్, ట్రై ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ గ్లిజరాల్ ఇస్ యాక్చువల్లీ యూజ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సోప్ ఫార్మేషన్. ఆ సోప్ ఫార్మేషన్ని మనం ఏం ప్రాసెస్ అంటామంటే సాపోనిఫికేషన్ అంటాం. డెఫినేషన్ ఏంటంటే alkaline hydrolysis of triesters of higher fatty acids producing soaps. Alkaline hydrolysis of triesters of higher fatty acids producing soaps is called as saponification. నార్మల్గా మనకు 3 types ఆఫ్ సొల్యూషన్స్ తెలుసు కదా, ఒకటి ట్రూ సొల్యూషన్ తెలుసు, ఒకటి కొలాయిడల్ సొల్యూషన్ తెలుసు, అండ్ వన్ మోర్ ఇస్ సస్పెన్షన్స్ తెలుసు. ట్రూ సొల్యూషన్స్ అంటే ఏంటంటే యూ కెనాట్ సీ ద సాల్వెంట్ పార్టికల్స్ ఆఫ్టర్ ద డిజాల్వబుల్. అదే కొలాయిడల్స్లో ఎస్ యూ కెన్ సీ ఎ స్మాల్, ఒక సస్పెన్షన్స్ అసలు అవి సాల్యుబులే అవ్వవు. సో కొలాయిడల్ సొల్యూషన్ సోప్ ఈజ్ నథింగ్ బట్ కమ్స్ అండర్ a colloidal family. So this soap solution, a colloidal solution, contains a solute called as dispersion phase and dispersion medium. ఏదైతే కలుస్తుందో దాన్ని dispersion phase అంటాం, ఎందులో కలుస్తుందో దాన్ని dispersion medium అంటాం. అండ్ వాటి సైజ్ వచ్చి 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్ వరకు ఉంటుంది, లెస్ దెన్ 1000 ఆ సొల్యూట్ పార్టికల్ యొక్క సైజ్. So obviously soap is like having sodium and chlorides and magnesiums and all the things. So we calculate them particular concentration దగ్గర. సో ఆ కాన్సన్ట్రేషన్ ఏమంటామంటే క్రిటికల్ మిషెల్ కాన్సన్ట్రేషన్ అంటాం. సో మిషెల్స్ అంటే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఇది ఆయిల్ ఆర్ డర్ట్ అనుకోండి, ఆయిల్ ఆర్ డర్ట్ అయినప్పుడు ఈ సోప్ అనేది ఇట్ విల్ ఎనాక్ట్ ఇట్స్ హైడ్రోఫిలిక్ ఎండ్ ఆన్ ద
dirt particle, and the other one which is not reacting with the dirt is nothing but the one which is reacting with the oil are known as hydrophobic end. The other end, that head end will be reacting with the water తో రియాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని హైడ్రోఫోబిక్ ఎండ్ అంటాం, హైడ్రోఫిలిక్ ఎండ్ అంటాం. సో వాటర్తో రియాక్ట్ అయ్యేది హైడ్రోఫిలిక్ ఎండ్, ఆయిల్తో రియాక్ట్ అయ్యేది హైడ్రోఫోబిక్ ఎండ్. సో హైడ్రోఫోబిక్ ఎండ్. సో ఈ హైడ్రోఫోబియా అంటే ఏంటి, వాటర్ అంటే భయం దానికి, అందుకనే అది ఆయిల్తో రియాక్ట్ అవుతుంది టు రిమూవ్. సో మీరు దాన్ని ఎగిటేషన్ చేస్తారు కదా, ఇలా క్లీన్ చేసినప్పుడు డర్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది బికాస్ ద మిషల్స్ ఆర్ యాక్టింగ్ ఆన్. సో దిస్ ఇస్ లైక్ ఎ స్పెరికల్. కెన్ యూ సీ ద 3D స్ట్రక్చర్ ఆఫ్ మిషల్? సో దిస్ ఇస్ ద 3 aggregation of soap molecule of water is called as a mishal. When the soap is dissolved in water, it forms a colloidal solution. So this colloidal solution cluster comes together, and that cluster will making us our this mishal. So spherical mishals అనేది ఫామ్ అయిపోతాయి. అసలు మిషల్స్ ఎలా అవుతాయి అంటే, నార్మల్గా మీరు సోప్ వాటర్ తీసుకొని ఇలా రప్చర్ చేస్తే కూడా కాసేపు అయ్యాక ఆయిల్ కంటెంట్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. సో దట్స్ నథింగ్ బట్ దట్ ఆయిల్ కంటెంట్ విచ్ ఇస్ క్రియేటెడ్ because of the formation of the mishals. So cleansing action of the soap, ఇప్పుడే చెప్పినాను కదా, మళ్ళీ ఇచ్చాడు టెక్స్ట్ బుక్ కోడ్. ద స్ట్రక్చర్ కెన్ యూ సీ, దిస్ ఇస్ లైక్ COO మైనస్ Na+. సో ఇది ఇలా యాక్చువల్లీ ఇలా ఉంటుంది. టెక్స్ట్ బుక్ వాడు టెయిల్ లాగా చూపించాడు. సో ద టెయిల్ ఎండ్ ఇస్ హైడ్రోఫోబిక్ ఎండ్. హైడ్రోఫోబిక్ ఎండ్ అంటే అది వాటర్తో రియాక్ట్ అవుతుంది. ఎవరితో రియాక్ట్ అవుతుంది? ఆబ్వియస్గా ఆయిల్తో రియాక్ట్ అవుతుంది. ఇది హైడ్రోఫిలిక్ ఎండ్. ఎవరితో రియాక్ట్ అవుతుంది? హైడ్రోఫిలిక్, వాటర్తో రియాక్ట్ అవుతుంది. సో దిస్ టూ ఎండ్స్ వాట్ ఎవర్ ద సోప్ మాలిక్యూల్ కంటెంట్స్, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ క్లెన్జింగ్. సో క్లెన్స్ ఎలా అవుతుంది? నార్మల్గా ఇన్ అ ప్రాసెస్ మనకు డర్ట్ కానీ ఆయిల్ కానీ అంటుకుంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? సోప్ పెట్టి రుద్దుతారు. ద సోప్ ఈజ్ ఎనాక్టింగ్ ఆన్ ఇట్. సో వెన్ ద సోప్ ఈజ్ ఎనాక్టింగ్ ఆన్ ది ఆయిల్, ఆల్ ద వాటర్ పోస్తారు. డైరెక్ట్గా సోప్ పెట్టినా ఏం అవ్వదు, మీకు లాతర్ రాదు. లాతర్ రావాలంటే సాఫ్ట్ వాటర్ కావాలి. Again we have two varieties of waters, one is a hard water, one is a soft water. సాఫ్ట్ వాటర్ ఎక్కువ లాదర్ వస్తుంది బికాజ్ అందులో ఎలాంటి అయాన్స్ ఉండవు, మెగ్నీషియం, క్లోరిన్ అన్ని తీసేస్తాం. వేరే హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ అంటే డిస్టిల్ వాటర్, హార్డ్ వాటర్ అంటే మన బోర్ వాటర్, ఇందులో మెగ్నీషియం సాల్ట్స్ అన్ని శాండ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల మనకి లాథర్ అనేది తక్కువ వస్తుంది. So the lather is also making a proper way channel for us to remove the dirt particles from the body or even the clothes. So it will have a polar end as well as non-polar end. ఏదైతే వాటర్ తో రియాక్ట్ అవుతుందో you call it as పోలార్ ఎండ్. ఏదైతే వాటర్ తో రియాక్ట్ అవ్వట్లేదు, దట్ ఈస్ హైడ్రోఫోబిక్ ఎండ్, దాన్ని నాన్ పోలార్ ఎండ్ అంటాం. సో పోలార్ ఎండ్ ఆబ్వియస్గా ఎవరి సైడ్ వెళ్తుంది? ఇప్పుడు వాటర్ సైడ్ వెళ్ళిపోవాలి. హైడ్రోఫిలిక్ ఎండ్ విల్ రియాక్ట్ విత్ ద వాటర్, హైడ్రోఫోబిక్ ఎండ్ విల్ రియాక్ట్ విత్ ద డర్ట్. చూడొచ్చు మీరు సోప్ మాలిక్యూల్స్ అన్ని కూడా మిషల్స్ అనేది ఫామ్ అయ్యి మనకు ఆ డర్ట్ ఏదైతే ఉందో ఆ డర్ట్ పార్టికల్ ఆన్ ద సర్ఫేస్ దాన్ని తీసేసి బయటికి లాగేస్తుంది. సో అందుకని హైడ్రోఫోబిక్ ఎండ్ మూవ్ టువర్డ్స్ ద డర్ట్ అండ్ హైడ్రోఫిలిక్ ఎండ్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ద డర్ట్ పార్టికల్స్ అండ్ దే విల్ పుల్ ద డర్ట్ పార్టికల్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ దట్ షర్ట్ और even the anything that you साड़ी और किसी के ऊपर भी दागा है, that is the spot, उसको निकालने के लिए we use this. దాన్ని తీసేయడానికి మనం ఇవి వాడతాం అనమాట. సో ఆ క్లస్టర్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ క్లస్టర్ ఫామ్ అయిన క్లస్టర్ని మనం మిషెల్ అంటాము. మిషెల్ ఒబామా ఈజ్ వైఫ్ ఆఫ్ బరాక్ ఒబామా. ఆ మిషెల్ కాదు, దిస్ ఇస్ ఎ సోప్ మిషెల్. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్. షీ ఈజ్ అ గ్రేట్ లేడీ, వెరీ గ్రేట్ ఒరేటర్ లైక్ హర్ husband. His husband ఎట్లా వస్తుంది? her husband. So the various mishals present in water do not come together to precipitate, and because mishals repel each other because of ion repulsion. అందులో కూడా ఒక మిషల్లో Na+ ఉన్నట్టు అన్ని మిషల్స్లో Na+లు ఉన్నాయి, COO మైనస్లు ఉన్నాయి. సో దే యాక్చువల్లీ రిపెల్ కదా, యానల్ రిపల్షన్స్ వల్ల అవి రిపెల్ అయిపోతాయి. అందుకని డస్ట్ పార్టికల్స్ ఎప్పుడైతే మిషల్స్ వల్ల ట్రాప్ అయి ఉంటాయో అవి వెళ్ళిపోతాయి అనమాట, బికాస్ ఆఫ్ ద రిపల్షన్స్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ ఎగిటేషన్. మీరు ఇలా అంటున్నప్పుడు సో డర్ట్ పార్టికల్స్ అని రిమూవ్ అయిపోతాయి బికాస్ ఆఫ్ the mishal formation on that. So soap mishals remove the dirt particle by dissolving in water. Water compulsory manaku kavalsinde. Yes guys, that's our chapter. So that's how easily we learnt about carbon, what is the speciality of carbon, allotropic forms of carbon, catenation of carbon, isomerism of carbon, and వాటితో పాటు we have seen how tetravalency is produced and as well as how does saturated unsaturated compounds destined. దానివల్ల మనం హైడ్రోకార్బన్స్ని ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్గా డిఫరెన్షియేట్ చేసాము. తర్వాత we have seen about functional groupsలో హైడ్రోకార్బన్స్లో what kind of functional group that they possess and what is the nomenclature according to IUPAC చూసాము. అండ్ దాని తర్వాత we have seen about the compounds of carbon, chemical and physical reactions of carbon, as well as that is oxidation reaction, combustion reactions,
అండ్ దాంతోపాటు అడిషన్ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూసాము. వీ హ్యావ్ రెడ్ అబౌట్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ వీ ఆల్సో రెడ్ అబౌట్ అస్టిక్ యాసిడ్ అండ్ అట్ ద లాస్ట్ వీ రెడ్ అబౌట్ సోప్స్. సో దిస్ ఈస్ అవర్ chapter guys. So ethanoic acid is also known as glacial acetic acid. I was looking for the name in the text, but yes, in the last he gave. Day to day life lo yes we use vinegar normal ga pachalalo vaadtunam kada, it's a day to day life usage. So that's our chapter guys. Hope I have cleared all your doubts, but still if you have any doubt please do let me know through the comment section and we'll discuss further. So now we'll see the quick revision of the topic. So what is the general molecular formula of alkanes? Alkanes ఏంటండి CnH2n plus 2. Alkenes ఏంటంటే CnH2n. Alkynes CnH2n minus 2. Name the product other than water formed burning of ethanol in air. Ethanol in air, so burning into oxygen, so CO2 plus water, so water plus CO2. Okay, name the product. Okay, that's done. Name the simplest ketone. Simplest ketone ante C double bond undali, o ikkada R ravali ante oka CH3 పెట్టండి. అండ్ ఇక్కడికి ఏమవుతుంది, ఇక్కడ CH3 పెట్టండి. ఏమైతుంది, ప్రొపనోన్ అవుతుంది కదా, ప్రొపనోన్ ఆర్ కిటనోన్ అని కూడా అంటాం, దీన్ని కిటనోన్ అని కూడా అంటాం, జనరల్ నేమ్. ఓకేనా. నెక్స్ట్ ఇస్ నేమ్ ద కంపౌండ్ ఫార్మ్ బై హీటింగ్ ఇథనాల్ 433 excess of concentrated H2SO4. ఇథనాల్ ప్లస్ ఈథీన్ వస్తుంది కదా, బికాజ్ ఇట్స్ డిహైడ్రేటింగ్ ఏజెంట్, వాటర్ని తీసేస్తుంది, సో ఆబ్వియస్గా ఈథీన్ వస్తుంది. ఈథీన్ C2H4, CH211CH2. నేమ్ ద ప్రోడక్ట్ obtained when ethanol is oxidized by either chromic anhydride or alkaline potassium permanganate. అరే బాబా ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ రియాక్షన్లో ఏం ప్రోడక్ట్ వచ్చింది, ఆబ్వియస్గా ఎస్టిక్ యాసిడే కదా. రైట్ ద homologous series of the compound this is and write the IUPAC name. Homologous series of carbon compounds after CH. ఓకే, దీనికి ప్లస్ CH2 కొట్టండి, ప్లస్ CH2 కొడితే we will get it. CH3 OH CH2 CH3. ఓకే, CH2 and then CH3. సో CH3 దీనికి ప్లస్ CH2 కొడితే, సో దిస్ గోనా బి CH3 CH2 CH3. అక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడు క్వశ్చన్, అక్కడి నుంచి పెట్టు. So the next question is name the product obtained when ethanol. It's done. It's acetic acid, that is ethanoic acid. Write the homologous series after the compound CH3. Homologous series అంటే ఏం యాడ్ చేయాలంటే ఒక CH2 యాడ్ చేయాలి. CH3 CH2 OH CH2 CH3. సో ఆబ్వియస్లీ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4. సో బ్యూటనోల్ వస్తుంది కదా, ఆబ్వియస్గా బ్యూటన్ OH ఉంది కాబట్టి ఓల్ ఇస్ అ ఫంక్షనల్ గ్రూప్. నేను మొత్తం బాండింగ్ రాయట్లేదు, ప్లీజ్ యూ డూ ఇట్ ఫర్ మీ. సో వై డస్ కార్బన్ ఫార్మ్స్ ఎ కంపౌండ్స్ మెయిన్లీ బై covalent bonding? Because it has 4 valence electrons and it can't lose 4 and it can't gain 4, so it only shares 4. Simple. Explain how sodium ethoxide is obtained from ethanol. ఇందాకే మనం రాసినాం కదా. Explain cleansing, obviously you will do it. Applications కూడా you will do it. Okay, which of the following solution is the acetic acid in water can be used? 5 to 10%. Obviously it's a preservative, that's known as vinegar. The suffix used for aldehyde, al, B. Acetic acid when dissolved in water it dissociates into ions reversibly because it is a acetic acid is a weak acid kada. Acetic acid is a weak acid. It dissociates into reversibly because it is a weak acid. It's a weak acid. Okay, next question is acetic acid when dissolved in water it dissociates into ions reversibly. So acetic acid plus water and acid plus water it gonna give you as base. So it gonna be a weak base. It will be a weak base. Which of the following hydrocarbons can show isomerism? Isomerism, ethane no, ethene no, butane no. Okay, here we have propane. No, yes, propane does show an isomerism. It shows structural isomerism which have and propane as well as that. Combustion hydrocarbon is generally accompanied by the evaluation of heat and light. Rendu ravali combustion lo. 2 ml of ethanoic acid was taken in each of the 3 test tubes. Water is added to them. A clear solution will be obtained where? Clear solution అవ్వాలంటే ఇథనోయిక్ యాసిడ్లో వాటర్ కలిపితే క్లియర్ సొల్యూషనే కదా. ఆల్ అన్ని టెస్ట్ ట్యూబ్స్లో కూడా క్లియర్ సొల్యూషనే ఉంటుంది ఆబ్వియస్గా. ABC, బికాస్ మూడిట్లోనూ వాటర్ ప్లస్ ఇథనోయిక్ యాసిడే ఉంది. లాజికల్గా ఆలోచిస్తే మూడిట్లోనూ వస్తుంది. ఇఫ్ 2 ml of acetic acid was added slowly to drops of 5 ml of water, then we will notice acetic acidలో వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంట, the acid forms a separate layer of the top of water forms a separate layer on the top of acid. అరే కలిసిపోతాయి రెండు. క్లియర్ అండ్ హోమోజీనియస్ సొల్యూషన్, ఆబ్వియస్లీ క్లియర్ అండ్ పింక్ కలర్ రేడంగా వస్తుంది. పర్మాంగనేట్ ఏమైనా ఉందా, పింక్ రానికి రాదు. A few drops of ethanoic acid were added to solid sodium carbonate. The possible results of the following.
హిస్సింగ్ సౌండ్ అంటే హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుందా, బ్రౌన్ ఫ్యూమ్స్ అవుతాయో, ఏ పంజెంట్ స్మెల్లింగ్ గ్యాస్, ఎస్టిక్ యాసిడ్, ఇథనాయిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్ విత్ సోడియం కార్బోనేట్, CH3COOH ప్లస్ Na2CO3 ఏమొస్తుంది, CH3COONA ప్లస్ CO2 ప్లస్ H2O, CO2 ప్లస్ H2O ఫామ్ అవుతుంది. So ethanoic acid when reacts with sodium carbonate, CH3COOH plus Na2CO3, sodium carbonate ఏం ఫామ్ అవుతుందండి, ఇది CH3COONA ప్లస్ CO2 ప్లస్ H2O. కార్బోనిక్ యాసిడ్ ఉంది కదా, బాటిల్స్ ఓపెన్ చేసినప్పుడు ఏం సౌండ్ వస్తుందండి, బాటిల్స్ అంటే కూల్ డ్రింక్స్ అండి బాబు, హిస్సింగ్ సౌండ్ వస్తుంది కదా బస్ అని. Yes, that's what hissing sound does. When an acetic acid reacts with ethyl alcohol, we had concentrated H2SO4, which acts as dash and the process is called as dash. Acetic acid plus ethyl alcohol. Esterification, which acts as an acid. Obviously, it's like, acid etla vasundi, which acts like అన్నాడు కదా, H2SO4 గురించి అడుగుతున్నాడు ఆయన, అంటే డీహైడ్రేటింగ్ ఏజెంట్. ఇట్ ఈస్ రిమూవింగ్ ద వాటర్ మాలిక్యూల్స్ అండ్ ద ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ ఎస్టరిఫికేషన్. సో ఎస్, ఎస్టిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఐథైల్ ఆల్కహాల్, ఇట్ గివ్స్ అన్ ఎస్టర్ కదా, ఎస్టర్ ఇస్ ఆల్మోస్ట్, సో ester will be forming acids and reducing oxidation చెప్పొచ్చు, dehydrating because it's removing the water molecules. Yes guys, that's our chapter. Hope I cleared almost all your doubts in the topic, but still if you find any, please do let me know in the comment section and we will do it together. That's my time guys for today. We'll meet in the next video.